మత్తయి సువార్త 5వ అధ్యాయం 43వ వచనం నుంచి 48వ వచనం వరకు. నీ పొరుగు వాణ్ణి ప్రేమించి నీ శత్రువును ద్వేషించుము అని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో ఇప్పుడు చెప్పేది ఏమిటంటే, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించండి. మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చెయ్యండి. ఆయన దేవుడు చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపచేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు. మీరు మిమ్మును ప్రేమించు వారిని ప్రేమించిన ఎడల మీకేమి ఫలము కలుగును? సుంకరులను అలాగూ చేయుచున్నారు కదా. మీ సహోదరులకు మాత్రము వందనము చేసిన ఎడల మీరు ఎక్కువ చేయుచున్నదేంటి? అన్యజనులను అలాగూ చేస్తున్నారు కదా. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. ఉండే ప్రయత్నం చేస్తారు, ఉండాలి కదా. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తండ్రి పరిపూర్ణుడు, మీరు కూడా పరిపూర్ణులుగా ఉండాలి. పరిపూర్ణులుగా ఉండుట కొరకే ప్రభు మిమ్మల్ని పిలిచారు. పరిపూర్ణతను సంతరించుకున్నటకు దేవుడు మిమ్మలను అద్భుతమైన రీతిలో తన రూపులోనికి మలుచుకున్నాడు. కనుక మీరు ఇలాగున ఆధ్యాత్మికతలో ముందుకు వెళ్ళాలి అని ప్రభు చెప్పిన మాట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనము వాక్యాన్ని ధ్యానం చేసుకుంటున్నాము. గడిచిన వారం మనం ధ్యానం చేసుకున్న వచ్చిన భాగాలకు మనం పెట్టుకున్నటువంటి టైటిల్, పీఠిక, అంశం ఏంటంటే లవింగ్ గాడ్స్ డివైన్ ప్లాన్ అండ్ పర్పస్ టు రిస్టోర్ మ్యాన్స్ లాస్ట్ గ్లోరీ. మానవుడు కోల్పోయిన మహిమను తిరిగి మానవునికి అనుగ్రహించుట కొరకు ప్రేమించే దేవుని యొక్క గొప్ప ప్రణాళిక, ఉద్దేశం. ప్రేమస్వరూపమైనటువంటి దేవుని యొక్క పరసంబంధమైన ఆత్మ సంబంధమైన ప్రణాళిక, ప్లాన్, పర్పస్, ఉద్దేశం. దేనికోసమో? టు రిస్టోర్, తిరిగి సమకూర్చుట కొరకు, పూర్వపు స్థితి తిరిగి అనుగ్రహించుట కొరకు, ఇచ్చుట కొరకు. ఆ ఏ స్థితి? అది మహిమలో ఉండే స్థితి, మహిమను వస్త్రముగా ధరించుకున్నటువంటి స్థితి, దేవునితో స్నేహం, సహవాసం ఆటపాటగా చేసినటువంటి ఆ స్థితి మానవుడు కోల్పోయాడు, నష్టపోయాడు, తప్పు చేశాడు. తిరిగి ఆ తప్పునకు శిక్ష భరించిన తర్వాత తప్ప మనిషి మహిమలోనికి రాలేడు. ఆ తప్పునకు శిక్ష మరణం. మరణమైతే మహిమలోకి ఎలాగొస్తాడు? అందరూ మరణమవుతున్నారు, అందరూ నరకపు యాతనలోకి వెళ్ళిపోతున్నారు. కనుక దేవుడే ప్రేమస్వరూపి, ఏ ఒక్కరూ నశించిపోకూడదని ఆశతో తానే కుమారునిగా భూమి మీదకి వచ్చారు. మానవుడు చేసిన తప్పుకు వచ్చిన శిక్ష తానే భరించాడు. పాపి అయిన మనిషిలో ఉన్న పాపమునొక శిక్ష తాను భరించాడు. ఆ పాపపు బలము నుంచి మనిషిని వేరు చేసి పవిత్రపరిచాడు. ఎప్పుడైతే కార్యం జరిగిందో ఆ మనిషి తాను మరణించిన తర్వాత, భౌతికంగా మరణించిన తర్వాత తిరిగి మహిమలోకి వెళ్ళిపోతాడు. దేవునికి స్తోత్రం. ఆ మహిమలోనికి చేర్చబడుటకు మార్గమై నిలిచాడు, మార్గమై వచ్చాడు. నేనే మార్గాన్ని, నా ద్వారా తప్ప
ఎవ్వరూ మహిమలోకి వెళ్ళలేరు అన్నట్టుగా అతిశయంతో చెప్పారు యేసుప్రభు. నేనే మార్గం, నేనే జీవం, నేనే సత్యం, నా ద్వారా తప్ప తండ్రి దగ్గరికి ఎవ్వరు కూడా వెళ్ళలేరు. స్తోత్రం కలుగునుగాక. ఆ ప్రణాళికను గడిచిన వారం 7 రోజుల ఉపవాస ప్రార్థనలు పెట్టుకున్నాం. అందులో సబ్జెక్ట్ ధ్యానం చేసుకుంటూ అంశాలన్నింటినీ కూడా పోసగుచ్చినట్టుగా ఒక వరుసలో పెట్టుకున్నాం. గడిచిన ఆదివారం ప్రభు వల్ల విరిచే ఆ సమయంలో కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం నుంచి 18వ వచనం వరకు చదువుకున్నాము. అలాగే 7వ అధ్యాయంలో 1వ వచనం చదువుకున్నాము. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు చదువుకున్నాము. ఇదే అంశం సేమ్. ఈరోజు ఈ వచన భాగం తీసుకున్నాం. గడిచిన వారం కొరింథీయులకు మహాజ్ఞాని, బాగా విద్యను అభ్యసించి ఆధ్యాత్మిక చింతనలో బాల్యం నుంచి ఎరిగిన సౌలు పౌలుగా మలచబడి వ్రాసిన పత్రిక. పేతురు పామరుడు, చేపలు పట్టేవాడు. పౌలుకున్నంత ఆధ్యాత్మిక వాన్మయం, ఆ లిటరేచర్ పేతురికి అవైలబుల్ కాదు. పౌలైతే గ్రంథాలు పరిశోధించాడు, భక్తుల జీవితాలు పరిశోధించాడు, ధర్మశాస్త్రాన్ని కాచి వడపోసి మరీ లోపల తీసుకున్నాడు. అతిశయంతో కూడా చెప్పాడు, ధర్మశాస్త్రం గురించి నాకు ఎవరు చెప్పాల్సిన పని లేదు. గమాలియేలు అనేటటువంటి గురువు దగ్గర కాళ్ళ దగ్గర కూర్చుని ఎన్ని సంవత్సరాలు నేర్చుకున్నాను ధర్మశాస్త్రాన్ని అంటాడు. కనుక పౌలు గారు చెప్పిన తాత్పర్యం దేవుని గురించి, ప్రణాళిక గురించి, ఆ ఉద్దేశం గురించి, మనిషి ఎలాగ మళ్ళా దేవుని దగ్గరికి వస్తాడు అని. పేతురు ఆశ్చర్యకరం. పామరుడైనా చదువులేనివాడైనా యేసు ప్రభు నేర్పించిన మాటలు, ఆ తర్వాత పరిశుద్ధాత్మ చేత తాను నింపబడి పరిశుద్ధాత్ముడు నేర్పించిన మాటలను క్రోడీకరించి దాదాపు అదే అంశాన్ని తన యొక్క ఉత్తరంలో విశ్వాసులకు తెలియజేస్తాడు. ఆశ్చర్యకరంగానే గడిచిన వారం దానిని ధ్యానించాం. పండితుడికైనా, పామరుడికైనా, ధనమున్నవాడికైనా, ధనము లేనివాడికైనా గురువు ఒకటే కావాలి. అందరూ దేవుని మహిమలోకే చేరాలి. అందరూ మహిమను సొంతం చేసుకోవాలి. అందరూ నరకపు చీకటి పాతాళంలోనికి పోవటానికి వీల్లేదు అనే తాత్పర్యం. కనుక నిన్నటి దినం లేదా గడిచిన వారం 7 అంశాలు అని నేను మీకు ప్రకటించినట్టు గుర్తు. 7 అంశాలను వరుస పెట్టి చదవటానికి లేదా క్లుప్తంగా వివరించడానికి ప్రయత్నం చేశాను. సమయం లేదు కనుక దేవుని చిత్తమైతే వచ్చే వారం దీన్ని వివరంగా ధ్యానం చేద్దాం అనుకుంటూ బ్రీఫ్గా ఆ మాటలను వివరిస్తూ దాదాపు 3 లేదా 4 అంశం దగ్గరికి వచ్చి ఆగిపోయినట్టుగా నాకు గుర్తు. ఈరోజు సబ్జెక్ట్ని అలా వదిలేయకుండా, మధ్యదారిలో వదిలిపోకుండా మరొక పుస్తకం, మరొక అధ్యాయం ప్రారంభించి కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోకుండా చివరికి వద్దాం. ఆ సబ్జెక్ట్ని పూర్తిగా దేవుని చిత్తానుసారంగా నేర్చుకోవటానికి, ఆ నేర్చుకున్న సత్యం ద్వారా దేవునిని చూడటానికి మనం ప్రయత్నించేద్దాం. దేవునికి స్తోత్రం. దేవుని ప్రణాళికలో 7 అడుగులు. ఒకటి, ఆయన చేసేవి అన్నీ కూడా ఆయన తనకు తానుగా చేసేవి. ఆయన ప్రణాళిక, ఆయన పని. ఆ పనిలో మనము పాలిభాగస్తులం. ఆ పని ప్రణాళిక కూడా నీ కొరకు, నా కొరకే. దేవునికి స్తోత్రం. ఆకాశముల కొరకు కాదు, సూర్యచంద్రుల కొరకు కాదు, ఈ సృష్టిలో ఉన్నటువంటి పశుపక్ష జల క్రిమికీటకముల కొరకు అసలే కాదు. ఆయన పోలిక చొప్పున ఆయన రూపం మనకిచ్చి మన సహవాసం కోరుతూ తన సహవాసాన్ని మానవునికి మనకు పంచటానికి ఎల్లప్పుడూ ఇష్టపడుతూ, ఆశపడుతూ, చేతులు చాపి రమ్మని పిలిచే దేవుడే ఈ 7 ప్రణాళికలను లేదా 7 అడుగులను తాను వేస్తున్నాడు. మొదటిగా మనం చెప్పుకున్నాం,
ఆయనే వెతుకుతాడు, ఆయనే కనుగొంటాడు, ఆయనే రక్షించుకుంటాడు. దేవునికి స్తోత్రం. యెహెజ్కేలు గ్రంథంలో మాటలు మనం చదువుకున్నట్టు గుర్తు. మనుష్య కుమారుడు నశించిన దానిని వెతుకుటకు, కనుగొనుటకు, రక్షించుటకు వచ్చి ఉన్నాడు అంటూ ఆ అంశాన్ని పొట్టివాడైన జక్కయ్య ఇంటిలోనికి ప్రభు వెళ్ళిన సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆలోచన చేశాం. ఆ తర్వాత ఆయన వెతికే సమయంలో, కనుగొనే సమయంలో, రక్షించే సమయంలో ఆయన ఒక ఉద్దేశంతో మనల్ని పిలుస్తాడు అని, ఒక ఉద్దేశంతో మనల్ని దగ్గరికి ఆకర్షించుకుంటాడు అని. సీకింగ్ గాడ్, కాలింగ్ గాడ్ విత్ ఏ డిసిషన్. ఒక ప్రత్యేకమైనటువంటి నిర్ణయము అప్పటికే ఆయన తీసేసుకున్నాడు. క్షమిస్తాను, తిరిగి అతనికి మహిమను సమకూరుస్తాను, ఎల్లప్పుడూ నా మహిమలో ఉండేలాగున అతనికి నేను అవకాశం ఇస్తాను అని ముందే డిసిషన్ తీసేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఆ ముందే డిసిషన్ తీసుకోవటం, ముందే ఒక అడుగు వేయటం, ముందే కార్యం చేసేయటం దేవుని యొక్క ఉన్నతమైన ప్రేమకు బలమైన రుజువు. దేవునికి స్తోత్రం. నిజానికి తపస్సు చేసో, వ్రత దినములను ఆచరించో, నిష్టగా ఉండో, నియమంగా ఉండో, పవిత్రంగా జీవించో, ఇటు శరీరంలో కూడా ఆలోచనలో కూడా పవిత్రంగా ఉంటూ భూమి మీద బ్రతికితే అప్పుడు భగవంతుడు సాక్షాత్కరిస్తాడేమో. కానీ ఆ సామర్థ్యం మనకు లేదు, అవకాశం మనకు లేదు. తపస్సు మాదిరిగా 10-15 రోజులు వ్రత నియమాలు మనం ఆచరించిన ఆ తర్వాత మరింత దారుణంగా మనం ప్రవర్తిస్తాం. మన ఆలోచనలు మన స్వాధీనంలో ఉండవు. మన ఊహలు మనలను వాటి స్వాధీనంలోకి తీసుకెళ్ళిపోతాయి. మనకందరికీ తెలుసు, అందులో మంచివి ఏమీ ఉండవు, అన్నీ చెడ్డవే. కనుక దేవుడు ఆలోచన చేశాడు. ఎన్ని రకాలుగా నియమాలు, నిబంధనలు వెలికిచ్చిన మీరు నా కృపలోనికి లేదా నా ప్రణాళికలోనికి రాలేకపోతున్నారు కనుక నేనే అంటూ నిర్ణయం తీసేసుకొని తానే భూమి మీదకి దిగొచ్చేసి తప్పిపోయి దారి దిక్కు తోచక కృంగిపోతున్న మనిషిని వెతికి పిలిచి మరీ చేత్తో పట్టుకుని దగ్గర తీసుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. అడ్వాన్స్గా ఆయన చేయాలనుకున్నవి చేసేసాడు, ఇవ్వాలనుకున్నవి అన్నీ స్టోర్ చేసి ఇచ్చేశాడు. మనం ఏదో చేస్తే అప్పుడు ఇస్తాడని కాదు. ఎందుకంటే 2024 సంవత్సరంలో మనం ఉన్నాం. ఒకటి ఎక్కడ ప్రారంభమైంది? ఈ అంకెలు ఎప్పుడు ప్రారంభమయ్యాయి అంటే క్రీస్తు పుట్టి మరణించిన తర్వాత నుంచి ఈ సంవత్సరాలు లెక్క వేసింది ఈ ప్రపంచం. 2024 వచ్చేది 2025 అంటే యేసు లేడు, యేసు దేవుడు కాదు, యేసుకి లోకానికి సంబంధం లేదు అని చెప్పటానికి ప్రయత్నం చేస్తే లోకం యేసు పుట్టి అద్భుతమైన జీవితం జీవించి రక్షణ కార్యం జరిగించి శిలువ మీద మరణించిన, తిరిగి లేచిన ఆ సంవత్సరం ఆ దినంలో ఒకటిగా పెట్టారు. అక్కడి నుంచి 2024 సంవత్సరాలైంది. యేసు లేదు, యేసు రాలేదు, ఇదంతా ఊరికే బూటకం, వట్టి మాట, కల్పించిన కథలు అని చెప్పితే ఈ 2024 ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చింది? ప్రపంచమంతా ఆలోచన చేస్తూ ఉంది. దేవునామానికి స్తోత్రం కలుగునుగాక. అయితే మానవుల పాపము నిమిత్తము ఆయన మానవునికి వచ్చే శిక్ష తాను శిలువ మీద రక్తం కార్చి ఆ మరణం తాను స్వీకరించాడని లేఖనాల్లో ఉంది కదా. మన పాపముల నిమిత్తం ఆయన చనిపోయాడు, మన వ్యాధుల నిమిత్తం ఆయన నలగగొట్టబడ్డాడు. మనలను మట్టిలోనికి పోవలసిన మనలను మహిమలో చేర్చుట కొరకు, మహిమలో ఎల్లప్పుడూ నివాసం చేసే దేవుడు మట్టి మీదకి మట్టి రూపం ధరించుకుని రావటానికి ఇష్టపడ్డాడు. దేవునికి స్తోత్రం.
కనుక అప్పటికి నీవు నేను లేం. 2024 సంవత్సరాల క్రితం ఎక్కడున్నావు నువ్వు, నేనెక్కడున్నాను? ఈ సంవత్సరాల మధ్యలో ఉన్న ప్రజలు ఎక్కడున్నారు? అప్పటికి కొంతమంది ప్రజలు ఉన్నారు, కానీ ఆ తరువాత తరాలలో ప్రజలు అప్పటికి పుట్టకపోయినా వారు పుట్టిన తర్వాత వాళ్ళ బ్రతుకుల్లో పాపం ఉంటుంది కనుక, పాపంతోనే వాళ్ళు పుడతారు కనుక, పాపము ఆ బ్రతుకుల్లో ప్రభావం చూపిస్తుంది కనుక, ఆ పాపం వాళ్ళను పాపులుగానే ఎదిగేటట్టు చేస్తుంది కనుక, ఆ పాపం చివరికి వాళ్ళని నరకంలోనికి ఈడ్చుకుపోతుంది కనుక అంటూ మనం ఇంకా ఉనికి లేని వారముగా ఉండగానే ఎక్కడున్నామో మనకు తెలియదు, ఎవరికి తెలియదు. అలాంటి స్థితిలో మన పాపాల కోసం 2024 సంవత్సరాల క్రితము ఆయన అడ్వాన్స్గానే ఆ క్షమాపణ మనకి ఇచ్చేశాడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. సో దానిని బట్టి చూస్తే ఆయన ప్రేమ తీవ్రత, ఆయన ఉన్నతమైన ప్రణాళిక, ఆయన ఆలోచన ఎంత పవిత్రమైనదో, ఎంత ప్రేమతో ఉన్నదో మనకి అర్థమైపోతూ ఉంది. ఆయన వెతకటమే కాదు, కనుగొనటమే కాదు, రక్షించటమే కాదు, రక్షించటానికి తగినటువంటి కారణం పిలుపు. ఆ పిలుపు తర్వాత ఆయన మనలను అంగీకరించాడు, హత్తుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఎలాగ అంగీకరించాడు? మన అతిక్రమములను మనం ఒప్పుకున్నప్పుడు, క్షమించమని అడిగినప్పుడు, యేసుక్రీస్తు ప్రభు కల్వరి సిలువ యందు కాచిన పవిత్ర రక్తపు ప్రభావంతో మన ప్రతి పాపమును అతిక్రమమునైనా కడిగివేసి మనలను శుద్ధి చేశాడు. మనలను శుద్ధి చేశాడు, మనలను పవిత్రపరిచాడు, మనలో ఉన్నటువంటి పాపాన్ని కొట్టేశాడు, కడిగేశాడంట. మనలను పవిత్రపరిచాడంటే శరీరాన్ని పవిత్రపరిచాడా, మనసును పవిత్రపరిచాడా, ఆత్మను పవిత్రపరిచాడా? ఎందుకంటే మనిషి అంటే శరీరము, ప్రాణము, ఆత్మ, లేదా శరీరము, మనసు, ఆత్మ. స్తోత్రం కలుగునుగాక. కనుక దేనిని పవిత్రపరిచాడు? ఆయన పవిత్రపరిచింది ఆత్మ. ఆత్మను పవిత్రపరిచి ఆ ప్రభావాన్ని ముందు హృదయం మీద తీసుకొచ్చాడు. ఎప్పుడైతే ఆత్మ పవిత్రపరిచి ఆ పవిత్రపరచబడినటువంటి ఆ శక్తి, ఆ ప్రభావం హృదయం చుట్టూ ఆవరించిందో అదే క్రొత్త హృదయం, క్రొత్త స్వభావం. ఎప్పుడైతే ఆత్మ పవిత్రపరచబడి హృదయం మీద ఆ కాంతి, ఆ ప్రభావం, ఆ శక్తి మేఘములాగా హృదయం మీద ఆవరించినప్పుడు క్రొత్త హృదయం ఆయన ఇచ్చినట్టుగానే అయింది. క్రొత్త స్వభావం ఆ హృదయంలో నుంచి బయటకు వస్తుంది. అది మన నడవడికి మీద ప్రభావం చూపిస్తుంది. దేవునికి స్తోత్రం. శరీరం హృదయాన్ని ఆజ్ఞాపించదు, శరీరం హృదయాన్ని ప్రభావితం చేయదు. మనసు, హృదయం శరీరాన్ని ప్రభావితం చేస్తుంది. ముందు తలంపు హృదయంలో పుడుతుంది, అది కోరికగా మారుతుంది, అది తీవ్రమవుతుంది. ఎప్పుడైతే మనసు అలా తీవ్రమవుతుందో శరీరము ఆ మనసుతో ఏకీవించి అలాగున అడుగులు వేస్తుంది. మంచైనా చెడైనా ఇక్కడి నుంచి రావాలి, హృదయంలో నుంచి. దేవుని మనకి స్తోత్రం. హల్లెలూయా. చాలామంది మంచి పనులు చేయాలి, మంచి పనులు చేయాలంటూ దానం, ధర్మం, ఆకలి ఉన్న వాళ్ళకి ఆహారం, అంతే కదా, గుడ్డి వాళ్ళకి కాస్త ధర్మం, మంచి పనులు చేయాలి అంటే చాలామంది లోకరీతిగా మీరైనా నేనైనా అనుకున్నాం, మంచి పని చేస్తే మనం మంచోళ్ళు అవుతామని. మంచి పని చేస్తే లోకం వాళ్ళని మంచోళ్ళుగా గుర్తిస్తుందని, మంచి పని చేస్తే అందరూ కూడా ఎంత మంచోడో అని సన్మానం చేస్తుందని. అది లోకం నేర్పించిన పాఠం. సామాన్యంగా అందరికీ ఉండే సాధారణమైన అండర్స్టాండింగ్, అవగాహన. ఎవరైనా అంతే కదా అనుకుంటారు. మంచి పని చేసేవాడిని మంచోడు అంటారు, చెడ్డ పనులు చేసేవాడిని చెడ్డోడు అంటారు కదండి. కనుక మంచి పనులు చేయాలండి, చెడ్డ పనులు చేయకూడదండి అంటారు. కనుక మనం మంచి పనులు చేస్తే మనం మంచోడు అవ్వము అని ప్రభు చెప్తున్నాడు. మంచి పనులు చేస్తే ఆ శరీరంతోనే మరలా మన్నాడు చెడ్డ పని చేస్తాం. ఆ చెడ్డను తొలగించుకోవటానికో లేదా అయ్యో తప్పు చేశాను ధర్మం చేసి కొంచెం అనుకుంటూ ఆ పాప భీతితో మళ్ళీ మంచి చేస్తాం. ఈ డ్రిల్, ఈ వ్యాయామం, ఈ అవును కాదనే జీవితకాలం అంతా కొనసాగుతూ ఉంటుంది. కానీ దేవుని యొక్క ప్రణాళిక ఏంటంటే మానవుని యొక్క హృదయం మారిపోతే
ఆ పాపపు హృదయం, పాపపు తలంపులు ఇవ్వని హృదయం మనిషి కలిగి ఉంటే ఆటోమేటిక్గా మనిషి మంచి చేస్తాడు. దేవునికి స్తోత్రం. కనుకనే ప్రభు అంటాడు, నువ్వు మారు మనసు పొందాలి, మనసు మార్చుకోవాలి. నీకు ఇష్టమైతే నేను నీకు క్రొత్త హృదయం ఇస్తాను, క్రొత్త మనసు ఇస్తాను. ఎప్పుడైతే క్రొత్త హృదయం, క్రొత్త మనసు సృష్టికర్త దేవుడు మనకు ఇవ్వగలడో, అవును, ఆయన సమస్తము సాధ్యమైనకి. మనమైతే బుద్ధి మార్చుకోవాలని అనుకుంటాం, కానీ అంతకంతకు బుద్ధిహీనులం అయిపోతాం. మంచిగా ఉండాలనుకుంటాం, మంచిగా ఉంటాము, కానీ ఆ తర్వాత ఒక్కరోజు పాతాళానికి పోయేలాగా మనం మాట్లాడతామో, చూస్తామో, ఏమైనా చేస్తామో. ఇది మనకు అసాధ్యమని దేవుడికి తెలియదని కాదు, మనం తెలుసుకోవాలి. అయితే ఇప్పుడు నేనేం చేయాలి అని ఆలోచన చేసినప్పుడు ప్రభు అంటాడు, పిలుస్తాడు, నీకు క్రొత్త హృదయం ఇస్తాను కావాలా, క్రొత్త స్వభావం నీకు ఇస్తాను కావాలా. పుట్టుకతోనే నాకు ఈ బుద్ధి ఉంది కదండి, పుట్టుకతోనే నాకు ఈ ప్రవర్తన ఉంది కదండి, పుట్టుకతోనే నాలో ఈ నైజం, ఈ ప్రవర్తన తీరుంది కదా బాల్యం నుంచి. నేను మళ్ళీ చచ్చిపోతే అప్పుడు మళ్ళా క్రొత్త పుట్టకు పుడితే అప్పుడు క్రొత్త స్వభావం వస్తుందేమో అంటే ఆశ్చర్యం. ప్రభు అన్న మాట ఏంటంటే, నువ్వు చెప్పిన మాట కొంతవరకు నిజమే కావచ్చు. పుట్టుకతో వచ్చిన బుద్ధి పుడకలతోనే పోతుంది, మళ్ళా పుడితే అప్పుడు మళ్ళీ కొత్త బుద్ధి రావచ్చు. నువ్వు చెప్పింది బాగానే ఉంది, కానీ మనిషికి మానవ జన్మ ఒకటే. ప్రైజ్ అలాడ్, హల్లెలూయా. అయితే దేవుడు సృష్టికర్త, నాకు అసాధ్యమైంది ఏది లేదు, నేను ఏమైనా చేయగలను, ఏమైనా ఇవ్వగలను, ఏమైనా చూపించగలను అని అన్నాడు. ఆ సామర్థ్యమైన ఉన్నది కనుకే, ఆయన సృష్టికర్త కనుకే నేను నీకు క్రొత్త మనసును నువ్వు చచ్చిపోకుండానే ఇవ్వగలను. ఒక క్రొత్త హృదయాన్ని నువ్వు బ్రతికుండగానే ఇవ్వగలను. నీలో ఉన్న పాత హృదయాన్ని తీసేస్తా, పాత స్వభావాన్ని తీసేస్తా, ఆ పాత ఆ నడవడికలకు నడిపించే ఆ చేదు నేను తీసేస్తా, క్రొత్త హృదయం నీకు ఇస్తా, నీకు ఇష్టమేనా అన్నాడంతే. ఇది ఎలా సాధ్యమంటూ కొంతమంది ఒప్పుకోలేదు, కొంతమంది వింతగా ఉంది ఈ మాట అనుకున్నారు, కొంతమంది అసలు ఈ మాట వినటానికి చెవే పెట్టరు. కానీ కొంతమంది ఆలోచన చేసి అలా ఉండుటకు ఇష్టపడి ఆ క్రొత్త హృదయం నాకు కావాలి ప్రభా అని యేసు మాట నమ్మి యేసుకు దండం పెట్టారు, ప్రభువుని పిలిచారు. వెంటనే ప్రభు మాట తప్పకుండా వాళ్ళ క్రొత్త హృదయం ఇచ్చాడు. రక్షణ, మరలా పుట్టిన అనుభవం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. బ్రతికుండగానే మరలా పుట్టిన అనుభవం. అలాగున ప్రభు మనలను అంగీకరించాడు, మనలను పరిశుద్ధులుగా ఎంచాడు, పరిశుద్ధుల గుంపులో పెట్టాడు. ఎలాగున తన అమూల్యమైన రక్తంతో మనల్ని శుద్ధి చేశాడు, మన పాపములన్నిటినీ క్షమించాడు. కేవలం పరిశుద్ధుల గుంపులో పెట్టడమే కాదు, ఒక గొప్ప యోగ్యత. అసలు ఆ యోగ్యత మనము పొందుకోవటానికి అర్హులం కాదు, అసలు అర్హులం కాదు. అయినను అర్హులుగా మనల్ని ఎంచి అర్హత లేనటువంటి, అర్హత లేకుండా ఈ యోగ్యత ఎవరికి ఉండదన్నటువంటి యోగ్యతను దేవుడు తాను నమ్మిన వారికి ఇచ్చాడు. ఏమంటే, వారు నాకు పిల్లలు, వారు నాకు కొడుకులు, కూతుళ్ళు. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దాదాపు ఈ సన్నివేశం దాకా గడిచిన వారం వచ్చా. ఆ తర్వాత 2 పాయింట్స్ కూడా క్లుప్తంగా మీతో మాట్లాడి త్వరగా సమయం అవుతుంది కనుక ముగించేశాను. అవును, వెతికాడు, పిలిచాడు, అంగీకరించాడు, కొడుకుగా పక్కన కూర్చోబెట్టుకున్నాడు. ఈరోజు నుంచి అబ్బాయి, నువ్వు నాకు భక్తుడు మాత్రమే కాదు, నేను భగవంతుడు మాత్రమే కాదు. నువ్వు భక్తుడివే, నేను భగవంతుడినే, అందులో సందేహం లేదు. నువ్వు భక్తుడివైనను నేను నిన్ను కొడుకుగా ట్రీట్ చేస్తా, నీవు నన్ను తండ్రిగా ట్రీట్ చేయి. దేవుని మనకి స్తోత్రం. ఈరోజు నుంచి నేను నిన్ను కొడుకుగా చూస్తా, కన్న కొడుకుగా చూస్తా. ఈరోజు నుంచి నీవు నన్ను కన్న తండ్రిగా చూడు. అంటే ఏంటి చెప్పండి? దండం పెట్టడం ఒకటే కాదు, ఏం కావాలంటే అది అడుగు. భద్రత కావాలా? భయం అవుతుందా? గాయపడ్డావా? పిరికితనం వచ్చిందా? అలసిపోయావా? సొమ్మసిల్లిపోయావా? శత్రువులు వచ్చి దాడి చేస్తున్నారా? నానా అని పిలు, నేనున్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పోషించేవాడిని మాత్రమే కాదు,
నీవు తత్తరిల్లి గాయపడితే కట్టుకట్టేవాడు మాత్రమే కాదు, అన్ని రకములుగాను తండ్రిగా బాధ్యతలు స్వీకరించేవాడిని. దేవుని మనకి స్తోత్రం. అలాగున ఆ ఉద్దేశాన్ని నాకు బయలుపరిచాడు. ఆ ఉద్దేశాన్ని ముందుగానే ఈ లేఖనాల ద్వారా నాకు ప్రకటించాడు. ఎందరైతే యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచుతారో, ఆయన శిలువ బలియాగం మీద విశ్వాసం ఉంచుతారో, నా పాపముల కొరకు ఆయన చనిపోయాడు, రక్తం కార్చాడు, ఇక నా పాపముల కొరకు నేను చనిపోవాల్సిన పని లేదు అనే ఆ సత్యాన్ని, దేవుని మాటను ఎవరైతే నిజమని నమ్ముతారో వారందరూ దేవునికి పిల్లలు అవుతారు, దేవునికి కుమారులు అవుతారని లేఖనాల్లో ప్రభు వ్రాయించాడు. అందరైతే యేసుక్రీస్తు నామమందు ప్రభువుగా అంగీకరించి విశ్వసిస్తారో వారికి దేవుని పిల్లలగుటకు దేవుడే అధికారం ఇచ్చాడు, దేవుడే యోగ్యతనిచ్చాడు. అలాగను మనల్ని అంగీకరించాడు, మనకు తండ్రి అయ్యాడు, మనం ఆయనకు పిల్లలమయ్యాము. తండ్రి పిల్లలమైతే ఊరికే మాట్లాడుకోవటం కోసం మాత్రమే కాదండి. అదిగో మా నాన్న, ఇదిగో నా కొడుకు, మా నాన్న నాకున్నాడు, భయం లేదు, ఇదిగో నా కొడుకు అంటూ కేవలము ఆ సంబంధాలు చెప్పుకోవటానికి, ఒకళ్ళనొకళ్ళు పరిచయం చేసుకోవటానికి, మరొకరికి చూపించుకోవటానికి, కేవలం అందుకోసం ఆయన నాన్నవ్వలేదు, అందుకోసం మనల్ని పిల్లలుగా చేసుకోలేదు. దాని వెనకాల చాలా గొప్ప ప్రణాళిక ఉంది. ఎప్పుడైతే ఆయన మనకు తండ్రి అయ్యాడో, ఎప్పుడైతే మనము ఆయన చేత కొడుకులుగా దత్తపుత్రాత్మ ద్వారా దత్తపుత్రులుగా మనం స్వీకరించాడో, వెంటనే ఆయన ఆస్తికి మనము వారసులమయ్యాం, ఆయన స్వాస్థ్యానికి మన వారసులమయ్యాం. పిల్లలంటే కన్నవారే పిల్లలు, కనబడిన వారే పిల్లలు. నీ కన్నవారెవరు అంటే నా అమ్మ నాన్న అని చెప్తా. నీ కన్నబిడ్డలు ఎక్కడా అంటే అమ్మ నాన్న అదుగోనండి అని చెప్తారు. అంతటితో సరిపోయిందా? కేవలం అన్నమిచ్చి, వస్త్రమిచ్చి, చదివిచ్చి, బుద్ధి చెప్పి అంతేనా పెంపకం అంటే? లేఖనంలో ఉంది, తల్లిదండ్రులు పిల్లలకు స్వాస్థ్యాన్ని ఇవ్వాలి. స్తోత్రం కలుగునుగాక. తల్లిదండ్రులు పిల్లలను ఆస్తికర్తలుగా చేయాలి. ఆస్తి అంటే సామర్థ్యాన్ని బట్టి కోట్ల, 100 కోట్ల, 1000 కోట్ల, 1000 ఎకరాల, లేకపోతే 10,000 ఎకరాల, అంతదాకా నేను పోను. కానీ తల్లి తండ్రి కన్న పిల్లలకు లోటు లేకుండా చూడటమే కాకుండా తమ అనంతరం వాళ్లకు లోటు ఉండకూడదు అనుకుంటూ కష్టపడి పెంచాలి. దేవుని మనకి స్తోత్రం. హల్లెలూయా. తల్లిదండ్రులు అలాగున నీతిని కలిగి పిల్లలు పెంచాలి. ఉన్నదే ఆర్పేస్తారు కొంతమంది తండ్రులు, ఉన్నదే లాగేస్తారు కొంతమంది తండ్రులు. కొంతమంది సంపాదించాలి, పిల్లలకి ఇవ్వాలనే తాపత్రయంతో, భయంకరమైన పిసినారితనంతో ఆ పసిబిడ్డకు కూడా నీళ్లపాలు కొనిపెడతారు. ఒకవేళ కన్నతల్లి అదేంటండి ఒక్కడే బిడ్డ, ఆ నీళ్లపాలు ఏంటండి, చక్కగా చిక్కటి పాలు ఇచ్చితే మంచిగా ఆరోగ్యంగా ఉంటాడు, బలంగా పెరుగుతాడంటే, అమ్మో ₹10 నీళ్లపాళ్ళు వస్తున్నాయి, అవి ₹10 పోగైకపోతే వాడికి ఆస్తి ఎలాగిస్తాం? ఆస్తి ఇవ్వటం కోసం పిసినారిగా ₹10 పాలు పిల్లోడికి పోస్తే ఆస్తి అయితే సంపాదిస్తాము, కానీ పిల్లోడు ఆయుష్కాలం మధ్యలోనే అయిపోతుంది. కనుక ఆ పెంపకం కూడా మూర్ఖత్వమే. దేవునికి స్తోత్రం. పిల్లలకి ఏదో ఇవ్వాలంటూ ఆ పిల్లలు రోజు చస్తూ బ్రతికేలాగా పెంచడం కాదండి. పిల్లలకు సమస్తము సమకూరుస్తూ, అంటే వాళ్ళకి ఎంత అవసరమో, ఎందుకు అవసరమో, ఎప్పటికి అవసరమో జ్ఞానము కలిగి తల్లిదండ్రులు పిల్లల కన్నా ముందుంటారు కనుక, సమాజంలో కొన్ని అనుభవాలు వాళ్ళు అప్పటికే చూశారు కనుక, ఏది మేలు ఏది కీడని వాళ్ళు రుచి చూసి తెలుసుకున్నారు కనుక, ఏం చేస్తే నష్టం వస్తుందో, ఏం చేస్తే లాభం వస్తుందో వాళ్ళ జీవితాలు కొన్ని పాఠాలు నేర్చుకున్నారు కనుక, ఆ విషయంతో, ఆ తెలివితో పిల్లలకు ఎంత కావాలి, ఎప్పుడు కావాలి, ఎలా కావాలి అనేది వాళ్ళు తప్పక సమకూరుస్తారు. దేవునికి స్తోత్రం. లేఖనం కూడా చెప్తుంది, ఎంతో ఇవ్వాలని ఉంటుంది, అడిగిన దానికన్నా ఏమైనా ఇవ్వాలని ఉంటుంది. నీకేంట్రా ఒక్కడవే కొడుకు, ₹5 అడుగుతావేంటి, మరి పిచ్చోడా, ఈ 5 లక్షలు పట్టుకెళ్ళు అని అనగలిగిన తండ్రులు ఉండొచ్చు, అనగలిగిన ఆస్తులు కలిగిన వారు ఉండొచ్చు. కానీ ఆ పిల్లవాడు ₹5 అడిగితే 5 లక్షలు తండ్రి ఇవ్వగా అదేం చేస్తున్నాడు, ఎక్కడ పెడుతున్నాడు, ఎలా ఖర్చు పెడుతున్నాడు అనేది పరిశీలన చేయకపోతే ఈ తండ్రి పిల్లవాడి బ్రతుకును పాడు చేసినట్టే.
ఆ పిల్లవాడి భవిష్యత్తును అంధకారం చేసినట్టే, ఆ పిల్లవాడి ఆయుష్కాలాన్ని తగ్గించేసినట్టే. నిజం. తండ్రి జ్ఞానం కలిగి ఇవ్వాలి, జ్ఞానంతో పిల్లవాడు అది తీసుకోవాలి, జ్ఞానంతో పిల్లవాడు దాన్ని ఖర్చు పెట్టాలి. నిజంగా ఈ తల్లిదండ్రుల పెంపకంలో చూస్తూ నేర్చుకున్నటువంటి పిల్లవాడు నాన్న 5 రూపాయలు అడిగితే 1,00,000 ఇచ్చాడు ఆహా అని రోడ్డు మీద పడేసాడు, కానీ విచ్చలవిడిగా ఖర్చు పెట్టి చెడ్డ స్నేహితులను సంపాదించుకోడు, కానీ తనకు కావలసింది సంపాదించుకుంటూ మరి లేని వారికి తాను సమకూర్చి పెడుతూ వీలున్నంత మట్టుకు కాస్త తనకు తానుగా పక్కన సేవ్ చేస్తాడు. ఒకవేళ తండ్రి ఇబ్బంది వచ్చినా అప్పుడు నేను ఇచ్చినవి ఏం చేసేవరా అంటే ఇలా ఖర్చు పెట్టాను, ఇలా ఖర్చు పెట్టాను, ఇలా ఖర్చు పెట్టాను, కొంత నేను సేవ్ చేసుకున్నా, ఇదిగో తర్వాత ఏంటి అడగటం లేదేంటి కొడుక నన్ను అని అంటే, నువ్వు ఇచ్చిన వాటిని అన్నీ ఖర్చు పెట్టకుండా ముందు ముందు అవసరం వస్తే నాన్నని ఎందుకు అడగాలి నేనే అనుకుంటూ కష్టమైనా కాస్త పక్కకు పెట్టాను. తండ్రికి ఎంత సంతోషమో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇవన్నీ లోకరీతిగా ఉంటాయి, కానీ లేఖనాలు ఇవన్నీ చెప్తాయి. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, తండ్రి అంటే జ్ఞానం కలిగి ఉండాలి, పిల్లోడు అంటే కొడుకుగా జ్ఞానం కలిగి ఉండాలి. తండ్రి పిల్లలకు ఆ వయసును బట్టి నేర్పిస్తూ రావాలి, బుద్ధి చెప్తూ రావాలి, సమకూరుస్తుండాలి, సరిచేస్తుండాలి. ఒకవేళ హద్దు దాటుతుంటే గద్దించాలి, హద్దు దాటుతుంటే ఖండించాలి, హద్దు దాటుతుంటే బుద్ధి చెప్పాలి. ఒకవేళ అవసరమైతే బెత్తం కూడా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అవసరమైతే బెత్తం కూడా. అంత దూరం పోతారు ప్రభు. ఈ మాటలు ఎందుకు నేను చెప్తున్నాను? తల్లిదండ్రులు ఇక్కడ ఉన్నారు, పిల్లలు ఎలా పెంచాలని మీకు తెలియక కాదు, లేదా లోకరీతిగా ఏదో ఒక ప్రసంగం చేసి పంపటానికి కాదు, కానీ దేవుడు చెప్పారు కదా, ఇప్పటి నుంచి నేను మీకు తండ్రిని, ఇప్పటి నుంచి మీరు నాకు పిల్లలు అని రక్షణ పొందిన రోజు నుంచి ఆ తర్వాత నుంచి ఆయన మనకు బోధిస్తూ ఉంటాడు, ఉపదేశిస్తూ ఉంటాడు. కేవలము ఇలాగ పాఠాలు రండి వినండి రాసుకోండి పాయింట్లు, రండి వినండి రాసుకోండి పాయింట్లు, నోట్స్లని నింపేసుకోండి పట్టుకెళ్ళండి కాదు కాదు. థియరీతో పాటు ప్రాక్టీస్ కూడా దగ్గరుండి చేయించడం కాదు, తాను చేస్తూ అలా చేయమని ప్రోత్సహిస్తూ థియరీని నిజ జీవితంలోకి తీసుకొస్తాడు ఆయన. స్తోత్రం కలుగునుగాక. అది త్వరగా నేర్చుకుంటాం, తొందరగా లోపలికి వెళ్ళిపోతాం. విని నేర్చుకునేది మర్చిపోయే అవకాశం ఉంది. చూచి విన్నదానిని చూచి నేర్చుకున్నాం అనుకోండి, సైకలాజికల్గా డాక్టర్సే చెప్తారు, మనస్తత్వ శాస్త్రవేత్తలు చెప్తారు, మనం ఎప్పుడూ విన్న మాట త్వరగా మర్చిపోయే అవకాశం ఉంది. కానీ ఎప్పుడూ చూసిన ఒక దృశ్యం పదే మనకు జ్ఞాపకం వస్తూ ఉంటుంది. కనుక ఆడియో కన్నా మోస్ట్ ఎఫెక్ట్ ఏంటంటే వీడియో, కన్ను చూడటం, బ్రెయిన్లోకి లోపలికి వెళ్ళిపోతుంది, లోపలికి చొచ్చుకుపోతుంది. కనుకనే ప్రభు అంటాడు, కేవలం నోటి మాట కాదు, మీ చూపు జాగ్రత్త అంటాడు. మీ శరీరమునకు ద్వారా, మీ మనసుకు ద్వారా, మీ హృదయానికి ద్వారా, మీ ఆలోచనలకు ద్వారా, మీ భవిష్యత్తుకు ద్వారా కనే. కనుక కంటిని శుభ్రంగా ఉంచుకోండి, కంటిని ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోండి. చూపు జాగ్రత్త అంటాడు ప్రభు. స్తోత్రం కలుగునుగాక. ఆ చూపు ద్వారా మనలోకి వచ్చినటువంటి ఆ దృశ్యాలు చాలా ప్రభావితం చేస్తాయి మనల్ని, మన యొక్క నిర్ణయాలను నడవడికలను కూడా మార్చేస్తాయి. అప్పటికప్పుడు మన ఆలోచనలు మారిపోతాయి కూడా, అప్పటికప్పుడు మన ఆలోచనలు పడిపోయే స్థితికి కూడా తీసుకెళ్ళిపోతాయి. కనుకనే ప్రభు చూపులు జాగ్రత్త అంటాడు. పాత నిబంధనలు ధర్మశాస్త్రం చేతల జాగ్రత్త అన్నాడు, తీరి చేతల జాగ్రత్త అన్నాడు మోషే. ఒక స్త్రీ లేకపోతే ఒక వ్యక్తి వ్యభిచారం చేస్తే పాపం అవుతుంది, రాళ్లతో కొట్టి చంపాలి, శిక్ష. ఆ దినాల్లో యేసుప్రభు వచ్చారు, నేను ఇప్పుడు చెప్తున్నాను వినండి అన్నాడు. ఆ రోజు మీరు విన్నారు కదా, మీకు తెలుసు కదా, మీ పితరుల ద్వారా విన్నారు కదా, వ్యభిచారం చేస్తే రాళ్లతో కొట్టి చంపాలి, అలాంటి అపవిత్రత పాలెంలో సమాజంలో ఉండకూడదు, అలాంటి వాడిని ఉంచనివ్వకూడదని ఎప్పుడూ అనాదిలో మీ పితరుల ద్వారా దేవుడు పెట్టిన ఆదేశం. ఇప్పుడు నేను చెప్తున్నారు వినండి. చేస్తే పాపమని అక్కడ అన్నాడు, చేసినా దొరికితే పట్టబడితే
ఆ నేరం రుజువు అయిపోతే అప్పుడు కొడతారు. ఇప్పుడు నేను చెప్తున్నాను వినండి. చేసినట్టు ఎవరికీ తెలియదు, చూసినట్టు ఎవరికీ తెలియదు, రుజువులు కూడా ఎవరు పట్టుకోలేరు. ఏంటది? నువ్వు కంటి చూపుతో పాపం చేయగలవు, కంటి చూపుతో నువ్వు నేరం చేయగలవు, కంటి చూపుతో మనసు ఆ చూపుతో ఏకీవిస్తే హత్య కూడా నువ్వు చేయగలవు అంటాడు యేసుప్రభు. స్తోత్రం కలుగునుగాక. 4వ పాయింట్ దగ్గర ఆగిపోయాను. దేవుడు మనల్ని ముందుకు నడిపించునుగాక. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రభు అక్కడ అన్నారు, మీరు విన్నారు, ఇలా చేస్తే పాపము, పాపానికి శిక్ష అంటూ చట్టం ఉంది కదా, ఇండియన్ పెనల్ కోడ్, ఇండియన్ సివిల్ కోడ్ అంటూ ఈ చట్ట ప్రకారం ఆ చట్ట ప్రకారం అంటూ న్యాయస్థానాల్లో ప్లేడర్లు వాదిస్తూ ఉంటారు. ఈ చట్టం ఎలా చెప్తా ఉంది, ఈ చట్టం ఎలా ఉంది కనుక విడిపించండి, వదిలేసేయండి, లేదు బంధించండి, శిక్షించండి అంటూ వాదోపవాదాలు జరుగుతాయి, వాదాలు జరుగుతాయి. వాదించేవారు ప్లీడర్స్ అక్కడ ఉంటారు న్యాయమూర్తి ముందు. అయితే ప్రభు చెప్తున్నారు, నేను చెప్తున్నాను వినండి, సీరియస్గా వినండి, శ్రద్ధగా వినండి. ఒకప్పుడు మీరు విన్నారు ఇలాగా, ఇప్పుడు నేను మీతో చెప్తున్నాను ఏమంటే, చేస్తే మాత్రమే పాపమట, ఆ చేసినా అది దొరికినప్పుడు పాపమట, దొరికినా వాళ్ళు రుజువులు చూపించాలట, అప్పుడు శిక్షేస్తారట. న్యాయస్థానం అదే కదా, రుజువులు పూర్తిగా దొరికే వరకు వాదాలు విచారణ జరుగుతూనే ఉంటుంది, పుణ్యకాలం గడిచిపోతూనే ఉంటుంది. చివరికి శిక్ష పడకుండానే నేరం చేశాడు అన్నవాడు చెరసాలోనే మగ్గి అక్కడే చచ్చిపోతాడు. నేటి దినాల్లో న్యాయస్థానాలలో న్యాయాలు ఆ తీర్లు జరుగుతున్నాయి. భయంకరంగా మోసం చేసి, దోపిడీలు చేసి, పట్టపగలే బ్యాంకులు దోచుకుని మీసం మెలేస్తూ కారుల్లోనూ విమానాల్లోనూ తిరిగేవారు చక్కగా ఉంటున్నారు. 5,000 రూపాయలు అప్పైపోయినటువంటి పేదవాడి గోచి లాక్కుని పోతున్నాడు బ్యాంకోడు. ఏమంట, 5,000 కట్టాలి, కడతావా లేదా, చాటింపు వేయమంటావా లేదా, నిన్ను తీసుకుపోనా, నీ పిల్లల్ని తీసుకుపోనా, లేకపోతే మీ బజార్లో నీ పేరు రాసి అప్పైపోయాడు, రేపు గోచి పీకేయటానికి వస్తున్నాము అని నోటీస్ పెడతామంటే వీడు సూసైడ్ చేసేసుకుంటాడు. నాకు ఉన్నదే గోచి, అవమానం, 5,000 ఇస్తాను బాబు, కష్టపడేవాడిని బాబు, రెక్కలు ముక్కలు చేసుకుంటున్నాను అంటాడు. అయినా సరే ఈడ్చుకుపోతారండి. మరి పట్టపగలి అప్పులు చేసి బ్యాంకులు లోన్ తీసుకుని వేల కోట్లు సందర్భం వచ్చింది కనుక మనకు తెలిసిన మాటలు జ్ఞాపకం చేస్తున్నాం. న్యాయస్థానాలు ఉన్నాయి, వాదించే ప్లేడర్లు ఉన్నారు, రుజువులు ఉన్నాయి, ప్రూఫ్స్ ఉన్నాయి. అయినా ఎంత చక్కగానో వాడు చక్కగా అదే విలాస జీవితం జీవిస్తున్నారు. లోకమంతా వాళ్ళనే ఎన్నుకుంటా ఉంది, వాళ్ళనే పల్లకీళ్ళు పెట్టి మోస్తూ ఉంది, వాళ్ళే గొప్పవారని చెప్పేసి తీర్పులు చెప్తూ ఉంది. లోకం తీరేది. కానీ లోకం తీరుతో దేవుడు తీర్పు తీర్చాడు. దేవునికి ఒక రాజ్యం ఉంది, దేవునికి ఒక చట్టం ఉంది, ఆ చట్ట ప్రకారం దేవుడు తీర్పు తీరుస్తాడు. దేవుని మనకి స్తోత్రం. ఇక్కడ నేను తప్పించుకోగలిగినా అక్కడ నేనే కాదు, ఎవడు తప్పించుకోలేడు. ప్రతివాడు తన జీవితానికి లెక్కప్ప చెప్పాలి. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్తోత్రం కలుగునుగాక. ఈ తండ్రి కుమారుడు ఈ ప్రత్యేకమైన సన్నివేశం, పిల్లల్ని పెంచటం, ఇవన్నీ చెప్పటానికి గల కారణం ఏంటంటే, తండ్రి కూడా ఏ క్షణంలో అయితే మనలను తనకు పిల్లలుగా స్వీకరించాడో, కొంతమంది పిల్లలు లేకపోతే, పిల్లలు కలగకపోతే ఒక ప్రత్యేకమైన ఏర్పాటు పెద్దలు చేశారు. దాన్ని చట్టం కూడా ఆమోదించింది. దత్తత చేసుకున్నామండి, దత్తత పిల్లలుగా స్వీకరించామండి. నాకు పిల్లోడు ఉన్నాడని లోకాన్ని చెప్పుకోవటం కాదు, ఈ పిల్లోడిని స్వీకరించిన తర్వాత మమ్మీ డాడీని పిలిపించుకోవటం మొహమాటం కాదు. దత్తత, నీ ఆస్తిని దత్తత చేసుకుంటున్న పిల్లోడికి ఇవ్వాలి, కన్నబిడ్డతో సమానమని చట్టం చెబుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కేవలం ఆస్తి ఇవ్వటం మాత్రమే కాదు, నా పిల్లోడు అని ఊరందరికీ చెప్పుకోవటం మాత్రం కాదు, మమ్మీ డాడీని పిలుస్తుంటే కన్నబిడ్డను కన్నట్టుగా మురిసిపోవటం మాత్రమే కాదు, ఆ బిడ్డను క్రమశిక్షణలో పెంచాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం కలుగునుగాక. క్రమశిక్షణలో పెంచాలి. అదే దేవుని యొక్క తాత్పర్యం. దేవుడు క్రమాన్ని కోరతాడు. గతంలో చెప్పినట్టు గుర్తు, సృష్టి అంతా చూస్తుంటే
సృష్టిలో ఆ తీరులు చూస్తూ ఉంటే ఎవరో సృష్టిని కంట్రోల్ చేస్తున్నట్టుగా ఉంది, ఎవరో సృష్టిని శాసిస్తున్నట్టుగా ఉంది, ఎవరో సృష్టికి శాసనం చేశారు. మాట తప్పేవా, గతి తప్పేవా అని ఎవరో ఆజ్ఞించినట్టుగా భూమి తన చుట్టూ తాను 24 గంటలకు ఒకసారి తిరుగుతుంది. సూర్యుని చుట్టూ 365 రోజులకు ఒక్కసారి రౌండ్ వేసుకొస్తుంది. ఉదాహరణకి ఎవరిచ్చారు దానికి క్రమం? ఎవరు చెప్పారు దానికి రౌండ్స్? ఎవరు చెప్పారు దానికి అంకెలు? ఈ భూమి సూర్యుడు ఒక్కడే కాదండి, ఎన్ని గ్రహాలు, ఎన్ని నక్షత్రాలు, ఒక్కొక్క దారికి ఒక్కొక్క వేగం, ఒక్కొక్క వెలుగు, ఒక్కొక్క ఆకర్షణ, ఒక్కొక్క దూరం. దగ్గర అవటానికి వీల్లేదు, దూరం పోవటానికి వీల్లేదు. పర్ఫెక్ట్ క్రమం. ఇదంతా చూస్తూ ఉంటే మనకు అనిపిస్తూ ఉంది సృష్టికర్తకు భగవంతునికి క్రమం అంటే ఎంత ఇష్టమో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇండిసిప్లిన్ ఉంటే అల్లకల్లోలమే, అయోమయమే. ఇండిసిప్లిన్ ఉంటే ఇక భయంకరంగా ఉంటుంది ఆ పరిస్థితి. నెమ్మది ఉండదు ఎక్కడ కూడా. ఎవడిష్టం వారిది అన్నట్టుగా. బలమున్నవాడిదే రాజ్యం, నోటి మాట ఉన్నవాడిదే రాజ్యం అంటూ ఇష్టానుసారంగా దేవుడు కుదరదు. పగటిని వెలిగించటానికి ఒక జ్యోతి ఉండాలి, సూర్యుడు. రాత్రిని వెలిగించటానికి ఒక జ్యోతి దీపం ఉండాలి, చంద్రుడు అన్నట్టుగా ఆదికాండంలో మనం చదువుకుంటాం. సూర్యుడు చంద్రుడు రాత్రి వెలుగవ్వాలి, పగలు వెలుగవ్వాలి అలా అన్నాడని కాదు. ఆ తర్వాత శాస్త్రజ్ఞులు లెక్కలేసి మనకి ఈరోజు పాఠ్యపుస్తకాలు పెడతారు. భూమి తన చుట్టూ తాను 24 గంటలకు ఒకసారి తిరుగుతుంది. ఎప్పటి నుంచి తిరుగుతుంది? నిన్నటి నుంచా, మొన్నటి నుంచా, శాస్త్రజ్ఞులు కనిపెట్టినప్పటి నుంచా? భూమి ఉన్నప్పటి నుంచి. భూమిని ఎవరైతే అలా ఉంచారో అప్పటి నుంచి. దేవుని మనకి స్తోత్రం. ఇప్పటి వరకు గతి తప్పలేదు, వేగం తగ్గలేదు, సూర్యుడికి దగ్గర అవ్వలేదు, సూర్యుడికి దూరం అవ్వలేదు. నా ఇష్టం అంటూ చట్టాలను ఆగిపోలేదు బ్యాటరీ అయిపోయినట్టుగా. అది కొంచెం తేడా జరిగితే మన బ్రతుకులు అవుట్. భూమి మీద ఉన్న సమస్తము కూడా అల్లకల్లోనం అయిపోద్ది. కొంచెం ఆకర్షణ అటు ఇటు అయితే, ఆ గురుత్వాకర్షణ అంటాం, ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటాం. సూర్యుడి దగ్గర అయితే మాడి బస్ అయిపోతాం. సూర్యుడికి బాగా దూరం అయిపోతే మంచు తప్ప ఇంకేం ఉండదు, ఐస్ అయిపోతాం. కొంచెం వేగం తగ్గితే మనకి భూమి మీద ఉండలేం. ఆకర్షణ భూమి కోల్పోతే మనం గాలిలోనికి దూది పింజలాగా లేచిపోతాం. ఇవన్నీ నేను మీకు ఏదో సైజ్ చెప్తున్నా కాదు, కానీ దాని వెనకాల దేవుడు ఒక ఆలోచన ఉంది, ఒక ప్రణాళిక ఉంది, దాని వెనకాల ఒక ఉద్దేశం ఉంది. ఇంకా చెప్పాలంటే సృష్టి అంతటినీ కూడా డిసిప్లిన్ మైండ్ కలిగిన దేవుడు డిసిప్లిన్ మైండ్తోనే చేశాడు మంచిగా. అందుకే మంచిగా నడుస్తూ ఉంది. దేవుని మనకి స్తోత్రం, హల్లెలూయా. అలాగే సృష్టిలో ప్రధానమైన సృష్టి మనిషి, దేవుని రూపం, దేవుని స్వరూపం, దేవుని పోలిక. మీరు నేను అలా డిసిప్లిన్గా ఉండాలని ఆశపడతాడు. మన పాపము అంటే ఏంటి చెప్పండి? ఇన్డిసిప్లిన్ జీవితం, అక్రమం, దారి తప్పిపోయాం, మాట తప్పిపోయాం, చూపులు తప్పిపోయాం, ఆలోచనలు తప్పిపోయాం. ఒక మాటలో చెప్పాలంటే పాపం చేసిన వారం అయిపోయాం. పాపముతో పుట్టాం కనుక పాపం చేసిన వారం అయిపోయాం. అంటే మన జీవితంలోనికి దేవుని క్రమం పోయింది, లోకం క్రమం వచ్చేసింది. దేవుని యొక్క పవిత్రత అనే క్రమం పోయింది, బుద్ధి అనే క్రమం పోయింది, జ్ఞానం అనే క్రమం పోయింది. కాలేజీలకు వెళ్ళి, విశ్వవిద్యాలయాలకు వెళ్ళి గొప్ప జ్ఞానాన్ని డిగ్రీల రూపంలో సంపాదించుకుంటున్నాం, గోల్డ్ మెడల్స్ రూపంలో ర్యాంకులు కొడుతున్నాం. కానీ బుద్ధి దగ్గరికి వచ్చేటప్పటికి ఈ జ్ఞానం ఎందుకు పనిచేయట్లేదు? ప్రవర్తన నడవడిక దగ్గరికి వచ్చేటప్పటికి ఈ విశ్వవిద్యాలయంలో సంపాదించుకునే డిగ్రీలు కానీ ర్యాంకులు కానీ కొంచెం కూడా సహాయం చేయట్లేదు. ఎందుకంటే ఆ జ్ఞానం కన్నా నా బుద్ధికి బలం ఎక్కువైపోతుంది, ఆ జ్ఞానం కన్నా నా ఇష్టానికి బలం ఎక్కువైపోతుంది. ఎంత చదువుకున్నావురా, నీకేం పని రా ఇదంటే నా ఇష్టం అంటాడు అంతే. 1000 మందికి నువ్వు పాఠాలు చెప్పగలవు, ఇలా కోదు, ఇది నైతి, ఇది నీతి కాదని చెప్పుకుంటూ వస్తున్నావు క్లాసుల్లో పాఠాలు. నీ బతుకులు ఇలాగ ఉంది ఏంటో అని ఎవడన్నా సరే నా ఇష్టం అంటాడు అంతే. అందుకే అంటున్నాను, దేవుడు అన్నాడు లోకంలో జ్ఞానం ఉంటే ఉండొచ్చు, లోకంలో బ్రతకటానికి అది ఉపయోగపడితే ఉపయోగించు, కానీ ఈ జ్ఞానము నిన్ను బ్రతకనివ్వదు, బ్రతుకుతూ ఉండనివ్వదు. నిజానికి నేను ఎంత జ్ఞానినో ఎవడైనా చెప్పుకుంటే దేవుడు అంటాడు, నా దృష్టిలో మాత్రం నువ్వు బుద్ధిహీనుడివే. నీ మనసు, నీ హృదయము ఆ పవిత్రతను సంతరించుకుని అలాగున అడుగులు ముందుకు వేస్తూ ఉంటే అప్పుడు నీ జ్ఞానానికి చక్కటి వెలుగు,
చక్కటి ఏమంటారు చెప్పండి, చక్కటి సన్మానం, ఘనత వస్తుంది. జ్ఞానం సంపాదించుకుని జ్ఞానహీనునిగా ప్రవర్తిస్తే, మూర్ఖుడిగా ప్రవర్తిస్తే దేవునికి స్తోత్రం. పాఠాలు చెప్పేవాడే బుద్ధిహీనుడిగా ప్రవర్తిస్తే, మనలో పశుత్వం ఉంది, మన బుద్ధి పశువు బుద్ధి లాంటిది అని చెప్పేవాడు తానే పశువుగా ప్రవర్తిస్తే ఏమనుకోవాలి? అందుకే ప్రభు ముందు మనకు క్రొత్త హృదయం ఇస్తాడు. ఆ తర్వాత మన చేయి పట్టుకుంటాడు. ఆ తర్వాత నేను తండ్రిని, నువ్వు కొడుకువి, నీకు నేర్పిస్తాను, నడవాలి అలాగంటాడు. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో 4వ పాయింట్, ఆయన తండ్రిగా స్వీకరించిన తర్వాత నేర్పిస్తాడు. టీచింగ్ ద పర్పస్ ఆఫ్ హిజ్ కాలింగ్. తాను ఎందుకు నిన్ను దత్తత చేసుకున్నాడు, ఎలా బ్రతకటానికి దత్తత చేసుకున్నాడు, ఎలా జీవించటానికి దత్తత చేసుకున్నాడు, ఆ పిలుపు వెనక తాత్పర్యం దత్తత చేసుకున్న తర్వాత కూడా చెప్తాడు. దత్తత చేసుకోకముందు కూడా చెబుతాడు. అయినా ముందే మనం కంగారు పడిపోకుండా, ముందు నాకు కొడుకు అవ్వు, ఆ తర్వాత నేను నడిపిస్తానంటాడు. కనుక ఎవరైనా సరే బిడ్డను కన్న తర్వాత ఈ బాధ్యత వాళ్లకు ఉపదేశం చేయాలి, వాళ్ళకు బోధ చేయాలి. ఉపదేశం బోధ అంటే పెద్ద పదాలు అనుకుంటాను, పుస్తకాల్లో దొరికే పదాలు. బోధ చేయాలి, ఉపదేశం చేయాలి అని కాదు. బుద్ధి జ్ఞానం నేర్పించాలి, అంతే కదా. మంచి మర్యాద నేర్పించాలి, ఏది గౌరవమో ఏది అగౌరవమో నేర్పించాలి. అంత తీరిక తల్లిదండ్రులకు ఎక్కడుంది చెప్పండి? ఈ తీరికను కూడా దోచుకునేటటువంటి ఒక యంత్రం మన చేతుల్లోకి వచ్చేసింది, అదే సెల్ ఫోన్. మన తీరిక సమయం అంతటి అది దోచుకుంటూ ఉంది, మనకు తెలియకుండానే. దోచుకోవటానికి అది ఏమైనా వ్యక్త, దోచుకోవటానికి అది ఏమైనా శక్త? ఏం కాదు, యంత్రం మాత్రమే. మనం ఉపయోగిస్తేనే ఉపయోగపడుతుంది, మనం ఆన్ చేస్తేనే ఆన్ అవుతుంది. కానీ అది ఎంతగా మన జీవితాల్లోనికి చొచ్చుకొచ్చేసిందంటే, ఎంతగా మన ఇష్టాల్లోనికి చొచ్చుకొచ్చేసిందంటే, ఎంతగా మన పిల్లలతో కూర్చుని కాసేపు ఆట పాట ముచ్చటగా ఉందాము. పిల్లలు స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత, అమ్మ క్లాసులో ఏం జరిగిందంటే, ఈరోజు టీచర్ గారు ఏమన్నారంటే, ఈరోజు గ్రౌండ్లో ఏ పాటలు నేర్పించారంటే అని పిల్లలు మాట్లాడడానికి వచ్చినప్పుడు, బాబు చెప్పు అని కుదురుగా వాడికి ఏదో కొంచెం పాయసం పెడుతూ, చెప్పమ్మా ఇంకేం జరిగింది. ఒక గంట పిల్లలు తల్లిదండ్రులు కూర్చొని ముచ్చటించే సమయమే లేదు. ఎందుకంటే చాలా స్థితులు ఉన్నాయి, అందులో ఒకటి సెల్ ఫోన్ కూడా. దైవజనులు కూడా చెప్తుంటారు, దేనినైనా మనము జ్ఞానంతో ఉపయోగించాలి, దేనినైనా మనము తెలివిగా ఉపయోగించాలి. అది మన చేతుల్లో ఉంది, అది మన కంట్రోల్లో ఉంది. మనం ఆన్ చేస్తే ఆన్ అవుతుంది. మనకు కావాల్సింది చూడాలనుకుంటేనే అది చూపించగలదు. అంత శక్తి మొబైల్ ఫోన్కు ఉందని నేను చెప్తున్నానంటే నిజానికి అంత శక్తి లేదు. నీ ఇష్టానికి ఉందా శక్తి అంతా కూడా, కానీ అది నేను ఆకర్షిస్తుంది. అందులోంచి వచ్చే శబ్దాలు నేను ఆకర్షిస్తాయి, అందులో దృశ్యాలు నీ కంటిలోనికి వెళ్ళి ఆకర్షిస్తాయి. కనుక ఆ సెల్ ఫోన్ నీ జీవితంలో భర్త కన్నా ప్రాముఖ్యమైపోతుంది, ఆ సెల్ ఫోన్ నీ జీవితంలో భార్యకైనా ప్రాముఖ్యమైపోతుంది. ఆ సెల్ ఫోను జీవితంలో తల్లిదండ్రులకు పిల్లల కన్నా ముఖ్యమైపోతాయి. పిల్లడు పరిగెత్తుకొస్తాడు, అలసిపోయి వస్తాడు, బ్యాగ్ అక్కడ పడేస్తాడు, సమస్యలు అమ్మా ఏదో తినటానికో పెట్టమంటానికో అమ్మా అంటాడు. అక్కడ ఉంది, తిను, తీసుకో, డబ్బాలో ఉంది. ఉదాహరణకమ్మా నేను చెప్తున్నా, ఉదాహరణకి, ఫర్ ఎగ్జాంపుల్, చిరగ పెట్టుకో, నన్ను ఇబ్బంది పెట్టుకో. ఎదురుగా పెద్ద పెట్టున్నా అంతే, చేతిలో చిన్న పెట్టున్నా అంతే. పోయి తిను, ఆ బల్ల మీద ఉంది, పోయి తీసుకుని తిను. పూర్వాలో లేదే, ఇవి లేవు గనక లేదని కదా, కాదు కదా, పూర్వాలో లేదు. వస్తాడని ఎదురు చూడటం, వచ్చేటప్పటికి పెట్టాలని ఎదురు చూడటం, రాగానే ముఖం కడుక్కోమంటాం, దగ్గర కూర్చోబెట్టుకుని అలసిపోయేవారు అని చెప్పటం, 5 నిమిషాలు చాడు. ఆ పిల్లోడికి మానసికమైన ఆరోగ్యం, ఆ పిల్లోడికి ఆత్మ సంబంధమైన ఆరోగ్యం, ఆ పిల్లోడికి ఈ భూమి మీదకి ఎవరు ఉండాల్సిన పర్లేదు, నాకు అమ్ముంటే చాలు అనుకుంటాడు. స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. ఆ తీరిక లేదు, ఆ ఓపిక లేదు. ఇక యథారాజ తథాప్రజ మాదిరిగా ఈ పిల్లలు కూడా అలాగే. ఎక్కడైతే అమ్మల దగ్గర నాన్నల దగ్గర వారు కోరిన ఆశించిన ప్రేమలు పొందుకోలేకపోతారో, వారు కోరుకున్నట్టున్నటువంటి ఆప్యాయత, అభిమానం, ఆదరణ, దగ్గర తీసుకునే
ఆ విధానం ఎప్పుడైతే పిల్లలు కోల్పోతారో బాల్యం నుంచి ఒక లెవెల్ వచ్చేటప్పటికి తెలియకుండానే వాళ్ళలో ఒక తిరుగుబాటు మనస్తత్వం పెరిగిపోతుంది, తిరగబడి మనస్తత్వం పెరిగిపోతుంది. అప్పుడు లోకంలో ఉన్న ప్రేమల వెనకాల పరిగెడతారు, లోకంలో నిష్ఠాలు వెనకాల పరిగెడతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక సందర్భం వచ్చింది కనుక మీరు నేను ఈరోజు ప్రభు మన కూర్చోబెట్టి భుజం మీద చెయ్యేస్తూ చెప్తున్నట్టుగా స్వీకరిద్దాం. ఇప్పటికే వివాహం చేసుకున్నారు, పిల్లలు కలగలేదా ఆలోచించేయండి. పిల్లలు ఈ మధ్యనే కన్నారా ఆలోచించేయండి. పిల్లలు కని చాలా కాలమైంది, ఆడు పెద్దోళ్ళు అయిపోయారా అయినా ఆలోచించేయండి, ఏం పర్వాలేదు. ఈ రీతిగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేర్పించే సమయం తల్లిదండ్రులకు ఉండాలి, నేర్చుకునే సమయం పిల్లలకు తల్లిదండ్రులు ఇవ్వాలి. సమయం లేకపోయినా సరే ఆ నేర్పించే సమయం పిల్లల విషయంలో తల్లిదండ్రులు తప్పక స్వీకరించాలి. దేవుని మనకి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పేరంటానికి వెళ్ళాలో, పిలుపులకు వెళ్ళాలో, తను అనుకున్న చోటుకు వెళ్ళాలో, షాపింగ్కి వెళ్ళాలో, పిల్లడు పరిగెత్తుకొస్తే 2 రకాల స్వీట్లు హాట్లు డబ్బాలు ముందు పడేస్తారు, ఓ సెల్ ఫోన్ కూడా అక్కడ పడేస్తారు. చూసుకోరా అంటూ. ఇక ఫోన్ రాదు, అమ్మ ఎక్కడుంది అనడు, అమ్మాయి ఆకలి అవుతుంది అనడు, అమ్మ నాకు భయం వేస్తుంది అనడు, నాన్న కావాలనడు. ఎదురుగా డబ్బాలు తినటం, సెల్ ఫోన్ చూడటం. తీరిక లేని తల్లిదండ్రులు పిల్లల ముందు సెల్ ఫోన్ ఒక బొమ్మలో పడేస్తున్నారు. చివరికి అది సమస్తం అయిపోతుంది. అదే తల్లి అయిపోతూ ఉంది, అదే తండ్రి అయిపోతూ ఉంది, అదే ఆహారం అయిపోతూ ఉంది. ఆ తర్వాత తల్లి, ఒరే బిడ్డ నా వైపు చూడరా, నేను తల్లినిరా అంటే ఎక్కడ వింటాడు వాడు? ఎలా చూస్తాడా తల్లిని? నువ్వా నాకా తల్లివా అన్నట్టు అనడు. కానీ అలా మనసు అంటుంది. దేవునికి స్తోత్రం. ఎందుకంటే తల్లిదండ్రులు పిల్లలు అన్నాక ఈ బాధ్యతలు తీసుకోవాలి అని ప్రభు చెప్తారు, లేఖనాలు ఉన్నాయి. ఇప్పుడు చెప్పే మాట ఏంటంటే, ఎప్పుడైతే మీరు నాకు పిల్లలు అయ్యారో, ఎప్పుడైతే మిమ్మల్ని పిల్లలుగా చేసుకున్నానో, నేను మీకు అన్ని నేర్పిస్తా, మీరు నేర్చుకోవాలి, నేను చెప్పినట్టు ఎదగాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. టీచింగ్ అన్నాం. టీచింగ్ ద పర్పస్ ఆఫ్ కాలింగ్ యాజ్ సన్స్ అండ్ డాటర్స్. కొడుకులుగా కూతుళ్ళుగా మిమ్మల్ని ఎందుకు పిలిచానంటే, కొడుకులుగా కూతుళ్ళుగా నేను ఎందుకు మిమ్మల్ని చేసుకున్నానంటే, ఏ ఉద్దేశంతో చేసుకున్నానంటే, మీరు ఎలాగ ఉంటారని ఆశతో చేసుకున్నానంటే, ఎలాగ ఉంటే చూడాలని ఆశపడుతున్నానంటే అంటూ ఆయన చెప్తారు. మీరు ప్రకాశించే జ్యోతులుగా ఉండాలి, సారము కలిగిన ఉప్పు మాదిరిగా ఉండాలి. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎప్పుడు నాన్న నేర్పించే విషయాల కోసం ఎదురు చూస్తూ ఉండాలి, నాన్న వెనకాలే వెళ్ళాలి. స్తోత్రం కలుగునుగాక. ఇవన్నీ కొన్ని పాయింట్స్ మాత్రమే, కొన్ని పాయింట్స్ మాత్రమే. దేవుడు ఉన్నాడు, దండం పెట్టుకొచ్చాను, దేవుడు ఉన్నాడు, సాష్ట నమస్కారం చేసుకొచ్చాను, దేవుడు ఉన్నాడు, లెంపలేసుకొచ్చాను, దేవుడు ఉన్నాడు, డిబ్బెలు డబ్బులు వేసి వచ్చాను, దేవుడు ఉన్నాడు, ఏదో కొట్టొచ్చాను ఇచ్చొచ్చాను. ఇది లోకం హడావిడి. కొంతమంది అయితే ఆధ్యాత్మిక చింతనతో ఇంకొంచెం తీవ్రంగా మరింత భక్తిగా మడితడితో చేస్తారేమో ఆ భక్తి. కానీ ప్రభు కోరేది కేవలం వచ్చి ఏదో ఇచ్చి ఏదో కొట్టి తడి మడితో కాదమ్మా భక్తి. నీ జీవితంలోనికి మలినం రాకుండా ఉండాల్సిన తడి మడి నీకు అవసరం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీ హృదయపు శుద్ధి అవసరం, వాక్ శుద్ధి అవసరం, చూపుల శుద్ధి అవసరం, నీ నడకల శుద్ధి అవసరం, నీ పడకల శుద్ధి అవసరం, నీ క్రియల శుద్ధి అవసరం. ఆ చేతులతో ఏమిచ్చావనేది కాదు నేను చూసేది. ఆ చేతులతోటి పేదవాడు ఒక చిన్న వస్త్రం ఇస్తాడు భగవంతునికి, బాగా డబ్బు ఉన్నవాడు పట్టు వస్త్రం ఇస్తాడు భగవంతునికి, ఇంకా బాగా కోట్లు ఉన్నవాడు వెండి ఇస్తాడు భగవంతునికి, ఇక డబ్బుతో మునిగితేలుతున్నవాడు బంగారం ఇస్తాడు భగవంతునికి, కిరీటాలు. కానీ మనం అనుకుంటాం, బంగారం ఇచ్చాను దేవుడు నన్ను పై అంతస్తులు పెడతాడు, వెండి ఇచ్చాడు 2 అంతస్తులు పెడతాడు, నేను పట్టు వస్త్రం ఇచ్చాను 3 అంతస్తులు పెడతాడు, పేదవాడు ఒక నూలు వస్త్రం ఇచ్చాడు వాడు నేల మీద వాకిట్లో ఉంటాడు, దేవుడు ఉంచుతాడు అనేది లోకపు తీరు. కనుక లోకం అలాంటి భక్తే నేర్చుకుంది, అలాంటి భక్తే లోకంలో వచ్చే తరాలకు నేర్పిస్తుంది. అదే నేర్చుకుంటున్నాం. దాని వెనకాల పురాణం ఉండొచ్చు, ఇతిహాసం ఉండొచ్చు, ధర్మము అధర్మం అంటూ ఏమేమో చెప్పచ్చు. కానీ నిజదేవుడు సత్యస్వరూపి పరిశుద్ధుడైన ప్రభు ఏం చెప్తారంటే, నువ్వు ఇచ్చే దాని మీద నేను దృష్టి పెడతా, కానీ ఇచ్చే చేతుల మీద కూడా నేను దృష్టి పెడతానంటాడు ఆయన.
ఇచ్చే దాని మీద దృష్టి పెట్టి నీ చేతులు మురుగ్గా ఉంటే నీ చేతులు ఎలాగున్నా పర్వాలేదు ఇచ్చేసేయి, నిన్ను పైకి తీసుకెళ్ళిపోతాను అనడట యేసయ్య. దేవునికి స్తోత్రం. నీ చేతులు మురికిగా ఉంటే ఆ బంగారం కూడా మురికే. ఆ మురికి పేరే పాపం, అపవిత్రత. పనికి మాలిన పనులు చేసే చేతులు మురికి చేతులే. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చేతులెత్తి స్తోత్రం చెబుదాం. కనుకనే మీరు పవిత్రపరచబడ్డారు. ఎందుకు పవిత్రపరిచానంటే మీరు పాపం లేని వారుగా ఉండాలి అన్నాను. ఎలా ఉండనయ్యా, నాకు ఆ శక్తి లేదయ్యా అన్నావు. నేను చేస్తాను ఆ పని అన్నాను, నా చేతుల్లోకి వచ్చావు. నిన్ను కడిగాను, నిన్ను కాల్చాను, నిన్ను శుద్ధి చేశాను, నిన్ను శుభ్రం చేశాను. పరిశుద్ధుడిగా అని పేరు పెట్టి పిలిచి నా పక్కన కొడుకా అని పిలిచాను. నువ్వు కూడా నా తండ్రి పరిశుద్ధుడువు అన్నావు. నేను కూడా నా కొడుక పరిశుద్ధుడువు అన్నాను. అంటే సరిపోయిందా? మరి రోజు జీవితం ఎలా ఉండాలి? నన్ను పోలి జీవించాలి. స్తోత్రం కలుగునుగాక. మొదటి మాటగా చూస్తే మీరు వెలిగించబడిన దీపాలు. మీరందరూ కూడా వెలిగించబడిన దీపాలు. అంతకుముందు వెలుగు లేదు, దీపం మాత్రం ఉంది, మసిబారు ఉంది. పాపం అనుకోండి. దేవుడు మిమ్మల్ని వెలిగించాడు, తన వెలుగుతో నింపాడు, తన జ్ఞానంతో నింపాడు, ఆధ్యాత్మిక చింతనతో మిమ్మల్ని నింపాడు. ఎప్పుడైతే నింపాడో మీకిచ్చిన ఆ దేవుడు తన వెలుగును, లేదా మీరు దేవుని ద్వారా పొందుకున్న వెలుగును మీరేం చేసుకోవాలి? ప్రజ్వలింపజేసుకోవాలి, దానిని ప్రకాశింపజేసుకోవాలి. స్తోత్రం కలుగునుగాక. మీరు పొందిన దేవుడిచ్చిన వెలుగు మీలో ఉంటే కుదరదు, అందరికీ కనపడాలి, అందరికీ తెలియాలి. స్తోత్రం కలుగునుగాక. అందరికీ కనపడాలంటే ఆ వెలుగు ఎక్కడ ఉండాలి? అందరికీ కనపడే వాకిట్లో ఉండాలి. అంటే నాలోకి యేసు వచ్చాడంటే ఆయన జ్ఞానం కలిగిన వాడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన మంచివాడు, ఆయన ప్రేమస్వరూపి, ఆయన ఓచుకునేవాడు, సహించుకునేవాడు అనే మాటలతో ఉన్నటువంటి ఆ క్యారెక్టర్ కలిగినటువంటి యేసు ఆత్మ నాలోకి వచ్చారు. ఇప్పుడు ఆయన ఆత్మ వశములో నేను ఉన్నాను. ఆత్మ అంశ నాలో ఉన్నది అని అనుకుంటే అది లోపలే ఉండదు. ఏం చేస్తుంది? అది ఆ ఓర్పు సహనం బయటికి తొంగు చూస్తుంది. ఆ ప్రేమ ఒకరోజు బయటకు వస్తుంది, ఆ క్షమాపణ ఒకరోజు బయటకు వస్తుంది. కాదు, బయటికి రావాలి, వచ్చేలాగున నువ్వు దారివ్వాలి. స్తోత్రం కలుగునుగాక. అది ఎలాగా? క్రియారూపకంగా. అందుకే అంటున్నాడు, అందరూ తమను ప్రేమించే వారిని ప్రేమిస్తారు. అవును కదా? అందరూ తమను ప్రేమించే వారినే ప్రేమిస్తారు. మీరు కూడా అలా ప్రేమిస్తే ఇంకేంటి లోకానికి మీకు తేడా? మంచివారైనా చెడ్డవారైనా సహజంగా సాధారణంగా అదేదో ప్రిన్సిపల్ మాదిరిగా అది స్వభావం అనుకుంటాను, మనిషి తీరి అంత అనుకుంటాను. నన్ను ఇష్టపడేవాడినే నేను ఇష్టపడతా, నన్ను ఇష్టపడేవాడికి నేను సహాయం చేస్తా. నన్ను కష్టపెట్టేవాడిని నేను ఇష్టపడను, నన్ను కష్టపెట్టేవాడికి నేను సహాయం చేయను. వాడి పరిసరాలకు కూడా వెళ్ళను. అది సహజం. లోకం అలా చేస్తుంది. ప్రభు అంటున్నారు చూడండి, అక్కడ మీరు కూడా లోకంలో ఉన్నారు, మీరు కూడా లోకుల్లాగానే ఉన్నారు. ఆ ముక్కు, చెవి, చేతులు, కాళ్ళు, అమ్మ, అయ్యా వాళ్ళలాగా భోంచేస్తున్నారు, వాళ్ళలాగా ఇంట్లో ఉన్నారు, వాళ్ళలాగా నడుస్తున్నారు. కానీ మీ తీరు అలాగ ఉండకూడదు, మీ స్వభావం అలాగ ఉండకూడదు, మీ మనస్తత్వం అలాగ ఉండకూడదు. ఎలాగ ఉండాలి? మిమ్మల్ని ప్రేమించేవాడిని ప్రేమించడం కాదు, మిమ్మల్ని ప్రేమించకపోయినా ప్రేమించగలగాలి. దేవునికి స్తోత్రం. ప్రభు బిడ్డను అయిపోయాను, హల్లెలూయా, స్తోత్రం, నేను చచ్చిపోయాక పరలోకి వెళ్ళిపోతాను కాదని దేవుడు అండు. కానీ నేను బ్రతికినప్పుడు దేవుని బిడ్డను కనుక ఎలాగ అభ్యాసం చేయాలో, ఎలా జీవించాలో, ఆ జీవించటానికి ఎలాగ నేను తప్పించాలో, ఆ ప్రభు నామాన్ని ఎలా మహిమపరచాలో ఆ ప్రయత్నం నేను చేయాలి. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడైనా పిల్లలో మరెవరైనా కుటుంబంలో జరగకూడదు ఏదో చేశారు, చేయకూడదు ఏదో చేశారు, అది చాలా దారుణమైన విషయం అనుకోండి. ఏదైనా వెంటనే ఇంటివారు, ఆ కులపవారు అంటారు, మన పరువు మంట కలిపేసేవరా, మన పరువు బజార్లోకి ఈడ్చేవరా. ఒక్కొక్కసారి కులంలో మాట్లాడతారు, మన కులంలో మన కుల పరువు అంతా తీసేసాడు వాడు అంటారు, కులం దగ్గర పోతారు. మరి కొంతమంది ఇంకా క్లోజ్ సర్కిల్, వాళ్ళకు అమ్మ నాన్న తాతలు ఉన్నారు కదా, మన కుటుంబ పరువు, మన తరాల పరువు బజార్లో పడేసావు, నేల మీద పడేసావు అంటారు కదా. అవును, లోకరీతిగా చెడ్డ పనులు చేస్తూ, చెడ్డ మాటలు మాట్లాడుతూ కన్న తల్లిదండ్రులే పిల్లలు ఏదైనా తొందరపాటు పనిచేస్తే, అయ్యో మా పరువు బజార్ను పడేసావు, తల తీసేసినట్టు అయిపోయింది,
మొక్క ఎత్తుకుని ఎలా తిరగలం, మొక్క ఎత్తుకుని ఎలా తిరగలం, మేము చచ్చిపోతాం అంటూ ఆ డైలాగులు, ఆ సందర్భాలు సినిమాల వరకు కాదు, ఇరుగు పొరుగు మన ఎదురుగా జరుగుతున్నాయి. లోకరీతిగా అలాగెంతకనాలమ్మా మీరు, అలాగెంతకు అయిపోవాలి, ఊరుకోవచ్చు కదా, పిల్లోడు కదా, వాడి ఇష్టం చేసుకున్నాడు, పోనివ్వండి, ఇదేంటి మరీ మీరంత బాధపడిపోతారు, వదిలేయండి, కన్నారు పెంచారు, వదిలేయండి, పెద్దోడయ్యాడు, మేజర్ అయ్యాడు, లెట్ హిమ్ గో అని ఎవడన్నా అంటే ఎంతగా కోప్పడతారో ఆ తల్లిదండ్రులు. మీకేం తెలుసండి కన్న కడుపు ఆ చోకం, మీకేం తెలుసండి మా పరువు, మీకేం తెలుసండి మా ప్రతిష్ట, మీకు మా స్థలంలో మీరు ఉండుంటే మీ పిల్లలు అలా చేస్తుంటే మీరు ఈ మాట అనగలరా, అనలేరు అని మరలా ఎదురుగా చెప్తారు. నిజమే కదా అని మనకు అనిపిస్తుంది. ప్రభు అంటాడు, పాపములో పుట్టి పాపము చేస్తూ పాపిగా ఉంటున్నానని తెలిసిన తర్వాత కూడా పాపాన్ని కప్పుకుంటూ భక్తి చేసుకుంటూ పోయే ఆ తల్లి తండ్రి కన్నబిడ్డలు పరువు తీసే పని చేసినప్పుడు తల వంచేసుకొని తల కొట్టేసినట్టు అయిపోయిందిరా, నీ దృష్టిలో లోకం దృష్టిలో మేము చచ్చిపోయినట్టే అంటున్నారే. తండ్రి దేవుడు నిన్ను కొడుకుగా చేసుకున్నాడు, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, మహిమ నీకు స్వాస్థ్యంగా ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. ఆ తండ్రికి మరి ఇంకెంత అతిశయం ఉండాలి, ఆ తండ్రికి ఇంకెంత ఆ గర్వం కాదు, ఆ ఘనత రావాలని కోరుకుంటాడు. తండ్రి తల తీసేసినట్టుగా ఆ దేవుని పిల్లలు బ్రతకూడదు. తండ్రి పేరును బజార్లో పడేయకూడదు. తండ్రి పేరును పనికిమాలిన బూతులతో మాట్లాడే వారి మాటలు నోళ్లలో పడేలా చేయకూడదు. ఆయన గౌరవాన్ని మనం నిలబెట్టాలి, ఆయన ఘనతను మనం నిలబెట్టాలి. స్తోత్రం కలుగునుగాక. ఈ ట్రైనింగ్ అంతా ఎందుకు చెప్పండి? ఈ ట్రైనింగ్ అయిన తర్వాత యుద్ధ భూమిలో పంపిస్తే, నీ ట్రైనింగ్ తర్వాత జెట్ ప్లేన్లో కూర్చోబెడితే, నీ ట్రైనింగ్ అయిన తర్వాత నీకు ఏంటి సీఈఓగా చేస్తాను పలానా కంపెనీకి, అందుకే ట్రైనింగ్ అంటే చక్కగా బుద్ధిగా ట్రైనింగ్. ఎందుకంటే సీఈఓని అవుతాను, రోజుకి ₹1,00,000 ఇస్తారు అన్నట్టు కాదు. ఈ ట్రైనింగ్ ఎందుకంటే నువ్వు నా పేరు నిలబెట్టాలి, నువ్వు నా గౌరవాన్ని నిలబెట్టాలి, నువ్వు నన్ను మహిమపరచాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు అంటే ఏమనుకుంటున్నారు? దేవునితో సహవాసం అంటే ఏంటనుకుంటున్నారు? దేవుని పిల్లలమంటే ఇది స్పెషాలిటీ అని నీ బ్రతుకు ద్వారా, నీ క్రమశిక్షణ భక్తి జీవితం ద్వారా లోకానికి నోరు తెరిచి చెప్పక్కర్లేకుండానే నువ్వు చూపించాలి. దేవునికి స్తోత్రం. అందరూ భక్తి చూపించగలుగుతారు, దేవుని భయం చూపించగలుగుతున్నారా? అందరూ భక్తిని చూపించగలుగుతారు. కొండలెక్కుతూ భక్తి, నిప్పుల్లో నడిచే భక్తి, మొళ్ళ మీద పడుకునే భక్తి, శిఖరాలకు వెళ్ళిపోయే భక్తి, ఒంటికాల మీద నిలబడి తప్పచ్చేసే భక్తి, మంచు కొండల్లోకి పోయి ఏమీ లేకుండా భక్తి అంటూ ఫోటోలు పెట్టుకుని ఆరాధన చేసే భక్తి. అందరూ తమలో ఉండే భక్తిని చూపించగలుగుతున్నారు, ప్రదర్శన చేస్తున్నారు. దే ట్రయింగ్ దేర్ లెవెల్ బెస్ట్ టు గో టు ద పీక్ ఇన్ ద డివోషన్ టువర్డ్స్ గాడ్. దేవుని పట్ల తమకున్నటువంటి ఆసక్తిని ఆ రీతిగా చూపిస్తున్నారు. అవి ఫోటోలు తీసుకుని ఇది భక్తి అంటే అంటూ వాళ్ళకి ఏవేవో పేర్లు పెట్టి మనం దండలేసి కాళ్ళకు మొక్కుతున్నాం. కానీ దేవుడు అంటాడు, ఒంటి కాలం మీద ఈ భక్తి ఆ భక్తి ఎవడైనా సామర్థ్యాన్ని బట్టి చేస్తాడు, కానీ ఆ భక్తి వెనక భయం ఉండాలి. భయం అంటే దేవుని పట్ల పూజ్యభావం ఉండాలి, దేవుడి పట్ల అపారమైన గౌరవం ఉండాలి. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మీరు ప్రకాశించాలి. ఆ ప్రకాశం మీ సత్క్రియలు అంటే అవి మీ శక్తితో చేసే క్రియలుగా మీకు అనిపించవచ్చే, కానీ నేను మీలోనికి వచ్చాను కనుక, మీలోకి సత్ప్రవర్తన అనే స్వభావాన్ని పెట్టాను కనుక ఆటోమేటిక్గా స్వభావం వల్ల మీరు సత్క్రియలు చెయ్యాలి కదా. కనుక మీరు సత్క్రియలు చెయ్యాలి. సత్క్రియలు చేస్తే మీలో ఉన్న స్వభావం మంచి స్వభావం అని రుజువు. ఆ మంచి స్వభావం పుట్టుకతో వచ్చింది కాదు, నా కడుపున పుట్టేలా చేసుకున్నాను కనుక మీకు అది సాధ్యమవుతుంది. దేవునికి స్తోత్రం. ఆయన బోధిస్తాడైనా మీరు ప్రకాశించే దీపాలుగా ఉండాలి. ఆ ప్రకాశం అంటే మీ సత్క్రియలనే ప్రకాశం. మీరు లోకానికి ఎలాగ ఉండాలి? ఉప్పై ఉన్నారు. లోకానికి దీపం వెలిగించి ఎవడు ఇంట్లో పెట్టుకోడు, ఇంట్లోనే లేదండి, ఇంటికి దీపం వెళ్ళాలి మాదిరిగా ఇంట్లో చీకటి ఉంటే. కానీ యేసుప్రభు నన్ను వెలిగించింది కేవలం ఆ వెలుగు ఇంటి కోసం మాత్రమే కాదు, ఇంటి వారికి మాత్రమే కాదు. అది వాకిట్లో పెడితే ఇంటి వారికి వెలుగే, వీధుల వారికి కూడా వెలుగే. అంటే మన సాక్ష్యం ఇంట్లోనే గొప్పగా ఉండటం కాదు, వీధులో కూడా మన సాక్ష్యం గొప్పగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన సాక్ష్యం సంఘంలో మాత్రమే గొప్పగా ఉండకూడదు, సంఘం వెలుపల కూడా ఇదే భక్తి, ఇదే భావన బయట కూడా కనపడాలి. స్తోత్రం కలుగునుగాక.
నిన్న మొన్న దినాల్లో ఒకరు వచ్చారు. ఇది సరిపోతుందా లేదా, ఉదాహరణ లేదా ఏమో తెలియదు, కానీ జ్ఞాపకం వచ్చింది కనుక చట్టాలు నీ మాట మీ దగ్గర అనేస్తున్నా. ఒకరిద్దరు ఒక ప్రత్యేకమైన విషయంలో మాటలు చెప్పడానికి వచ్చిన వారు మీ సంఘానికి వచ్చేవారండి. మీ చర్చికి వచ్చేవారు ఎవ్వరూ కూడా, అంటే వాళ్ళ పరిధిలో వాళ్ళకి తెలిసిన ఆ గుంపులో మీ చర్చికి వచ్చే వాళ్ళు ఎవ్వరూ కూడా మేము ఇచ్చేది తీసుకోలేదండి అన్నారు. మాకు వద్దు అన్నారండి. మళ్ళీ ఇంకొక గుంపు తర్వాత వచ్చారు. వాళ్ళు కూడా మీ చర్చి వాళ్ళు అస్సలు తీసుకోలేదండి అన్నారు. సంతోషం, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటున్నానంటే మాట, ఈ భక్తి ఇది కొంతవరకు మనం పరిమితి చేసుకొని కొన్ని సందర్భాల్లో దాన్ని పక్క పెడతాం. కానీ ఇలాంటి విషయాలు చిన్నవిగా కనపడవచ్చు. ఇందులో పెద్ద త్యాగం ఏముంది, పెద్ద గొప్పే ఉంది అన్నట్టుగా లోకం కూడా వెకిలిగా చూడవచ్చు, లేదా భక్తి చేసేవాళ్ళు కూడా వెకిలిగా చూడవచ్చు. వీళ్ళందరూ వెర్రోళ్ళు, వచ్చేదాన్ని కాలదనుకున్నారు అనుకోవచ్చు. కానీ యేసుప్రభు వాక్యం ఏం చెప్తుంది? నేరం అది, నేరస్తులవుతారు అని ప్రభుత్వం ప్రకటించింది అనుకోండి. మేము నేరం చేయకూడదని అనుకున్నారు, ఎవరిష్టం వాళ్ళది కదండి. ఇది నాకు నేరం కాదు అనుకున్నవాడు అలా ఉంటారు. ఇది నాకు నేరం, ఎవరికి తెలియదుగా, తెలిసేలాగా ఎవరుగా అని కూడా కొంచెం సర్దుబాటు మాటలు రావచ్చు. ఎవరికి తెలియదుగా, ఎవరికి తెలుస్తుంది, అలా భయపడిపోతావు నువ్వు, తెలియకుండానే ఇస్తున్నాం, ఎవరైనా తెలిసిస్తారా అని అనుకోవచ్చు. సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. ప్రభు పెంచుతాడు, ఒక క్రమంలో పెంచుతాడు. ఎప్పుడైతే చిన్న విషయాల్లో ఖచ్చితంగా ఉంటామో గొప్ప విషయాలకు మళ్ళీ తీసుకెళ్తాడు దేవుడు. స్తోత్రం కలుగునుగాక. అది నమ్మిన వారికి నిజం, సత్యం. నమ్మని వారికి అంతే. ఎందుకంటే ప్రభు చెప్పారు, నీ నమ్మిక ఆ లెవెల్లో ఏం చేస్తాను, ఓకే, నీ నమ్మిక గొప్పది, ఆహా ఇదిగో ఇది పొందుకో. స్తోత్రం కలుగునుగాక. వారి వారి విశ్వాసపు లెవెల్, వారి విశ్వాసపు స్థాయి, వారి వారి విశ్వాసపు పరిమాణం చొప్పున దేవుడు వారికి కార్యములు చేయుచుండెను. లేఖనంలో ఉంది. దానికి దీనికి లింక్ పెట్టకండి అనొద్దు. ఏమో ఖచ్చితంగా లింక్ వస్తుంది. వారి వారి విశ్వాస పరిమాణం, ఇలాగ అనుకుంటున్నారు, ఇలా చేసుకుపోతున్నారు, దేవుని కార్యాలు అలాగే ఉంటాయి వాళ్ళకి. కొంతమంది ఖచ్చితంగా ఇలాగునా అని ఉంటారు, వాళ్ళ విశ్వాస పరిమాణం ఆ లెవెల్లో ఉంది, దేవుని కార్యాలు ఆ లెవెల్లో ఉంటాయి. దేవుని సహవాసం ఆ లెవెల్లో వాళ్ళకు ఉంటుంది, దేవుని ప్రసన్నత ఆ లెవెల్లో వాళ్ళ చుట్టూ ఉంటుంది. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. స్తోత్రం కలుగునుగాక. చాలా సందర్భాల్లో మీకు చూపించాను, చెప్పాను అనుకుంటాను. మీకు కూడా బట్టినట్టుగా ఆ వచనం గుర్తుండే ఉంటుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము ఆ చివరి వచనంలో చాలా సందర్భాలు ఈ మధ్యకాలంలో పాస్టర్లతో మాట్లాడుకుంటున్నప్పుడు, ఎవరితో కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడు విరివిగా ఈ మాట నేను ఉదాహరిస్తున్నాను. లేదు నేను చెప్పాలి కాబట్టి చెప్తున్నాను కాదు, నాకు నేను ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటున్నాను. 9-10 వచనాలు 5వ అధ్యాయం ఎఫెసీయులకు రాసిన పత్రిక. వెలుగు ఫలము ఏమండి, సీతాఫలము, మామిడి ఫలము, దానికో లక్షణం, దానికో గుణం ఉంటుంది. మామిడి పండు దానికో గుణం ఉంటుంది, సీతాఫలం దానికో రుచి ఉంటుంది, దానికో పోలిక ఉంటుంది, దానికో వాసన ఉంటుంది. అలాగే వెలుగు దానికో రుచి, దానికో వాసన, దానికో గుణం ఉంటుంది, దానికో శీలం ఉంటుంది. వెలుగు శీలం ఏంటండి, వెలుగు గుణం ఏంటండి? అది పండ, ఏమైనా పసరా? కాదు. వెలుగు అంటేనే యేసు, వెలుగు అంటేనే వాక్యం, వెలుగు అంటేనే దేవుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ వెలుగు మీలో ఉన్నప్పుడు ఆ వెలుగు దేనిని బయటికి పంపిస్తుంది? ఆ వెలుగు దేనిని చూడాలనుకుంటుంది, ఏది చూపించాలనుకుంటుంది? వెలుగు ఫలము సమస్త విధములైన చెడ్డతనం కాదు, మంచితనం, నీతి, సత్యం అను వాటిల్లో ఈ వెలుగు ఫలం కనిపిస్తుంది. లేకపోతే చీకటి ఫలమే. చీకటి అంటే సాతాను, శత్రువు, మరణం, నష్టం, కష్టం, శాపం,
ఇవన్నీ చీకటికి సంబంధించిన మాటలు. దుఃఖం, అదే మంచితనం, యథార్థత, పవిత్రత, నీతి, సత్యం, ఇవన్నీ కూడా వెలుగు, దైవం, దైవికమైన విషయాలు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యము అను వాటి లోపల ఖచ్చితంగా కనబడుతుంది. కనుక మీరు వెలుగు కలిగి ఉన్నారు కనుక, వెలుగు మీలో ఉన్నది కనుక, మీరు ఇప్పుడు వెలుగు సంబంధాలు అయ్యారు కనుక, మేము వెలిగించబడ్డాము, మేము క్రైస్తవులము అని చెప్పుకుంటున్నారు కనుక 10వ వచనం, ప్రభువునకు, దేవునికి, మీ తండ్రికి ఏది ఇష్టమో, ఏది ప్రీతికరమైనదో దానిని మీరు పరీక్షిస్తూ, దానిని మీరు పరిశీలిస్తూ, వాటి గురించి మీరు తెలుసుకుంటూ అలాగున జీవించండి. వెలుగు సంబంధుల వలె, దేవుని సంబంధుల వలె, క్రీస్తు సంబంధుల వలె నడుచుకోవాలి, మాట్లాడాలి, కార్యాలు చెయ్యాలి. స్తోత్రం కలుగునుగాక. మీరు చప్పట్లు కొట్టినా నాకేం అభ్యంతరం లేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను వెలుగు సంబంధిని, నాలోకి వెలుగు వచ్చింది. నాలోకి ఎప్పుడు 30 సంవత్సరాలైంది నాలోకి వెలుగు వచ్చి. నిన్నగాక మొన్న కాక నీలోకి వెలుగు వచ్చింది. 30 సంవత్సరాలైంది నాలోకి వెలుగు వచ్చి. నువ్వు నాకు చెప్పేది ఏంటి అన్నట్టు కొంతమంది విశ్వాసాలు అతిశయపడుతుంటారు. నేను నిన్న మొన్న రక్షణ పొందలేదు, 30 సంవత్సరాలైంది ప్రభువులోకి వచ్చి, చాలా అనుభవం సంపాదించాను అని చెప్తుంటారు. మంచిది, దేవుడు మిమ్మల్ని దీవించునుగాక, దేవుడు మిమ్మల్ని గణపరచునుగాక, దేవుడు మిమ్మల్ని వర్ధలు చేయనుగాక. కానీ 30 సంవత్సరాల యేసుతో నడిచిన జీవితానికి సంబంధించిన సువాసన ఆ వ్యక్తుల నుంచి రావాలి కదా. ఆ భక్తికి సంబంధించిన మంచితనం ఆ వ్యక్తులు కనపడాలి కదా. నిన్న మొన్న వచ్చిన వాడు పండు కాదు, పిండి, కాయి, పచ్చి, వాసన ఉండదు, కొరికితే చేదు వగరు ఉంటుంది. కానీ ఒక మెచ్యూరిటీ వచ్చేటప్పటికి ఆ చేదు పిందే ఒకరోజు లొట్టలేసుకు తినేలాగున పండు అయిపోతుంది. దేవుని మనకి స్తోత్రం. చాలామంది అతిశయపడుతుంటారు, నాకు ఎవరు బాప్సం ఇచ్చారు తెలుసా అంటూ దైవజన్ని బట్టి అతిశయపడతారు. ఓకే, గాడ్ బ్లెస్ యూ. నేను ఎక్కడ బాప్సం తీసుకున్నానో తెలుసా అంటూ స్థలాన్ని ఒక పుణ్యస్థలంగా చేసేసుకుని, అలాంటి సభల్లో నేను తీసుకున్నాను, మామూలు సభలో నీకులాగా మురుక్కాలలో మొలగలేదు, నీకులాగా అక్కడ కాదు అంటూ ఏదో కొంతమందిని తీసి పారేస్తారు. మరికొంతమంది యెరూషలేములో యోర్దాను నదిలో తీసుకున్నాను ఫ్లైట్లో వెళ్ళి అంటూ కొంతమంది అతిశయంగా చెప్తారు. ప్రభు అంటున్నాడు, బాప్తిసం ఎవరిచ్చారు, ఎక్కడిచ్చారు, ఎలా తీసుకున్నావు, రాత్రి పగల అవన్నీ పక్కకు పెట్టు. కడుపున పుట్టావు, దేవునికి పుట్టావు, సత్రంలో పుట్టావు, వీధిలో పుట్టావు, హోటల్లో పుట్టావు, హాస్పిటల్లో పుట్టావు, మంచి బంగారు పంతపురంలో పుట్టావు. కానీ ఎదుగుదలను బట్టి నీలో నుంచి వచ్చే సువాసన. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకే చాలా సందర్భాలు ఎవరైనా 20 సంవత్సరాలు నేను నమ్ముకొని వీళ్ళు వచ్చి ఈరోజు నాకు పాఠాలు చెప్తున్నారండి అని కొంతమంది విశ్వాసం నాతో కొంచెం వాళ్ళ అభ్యంతరాలు పంచుకుంటుంటారు. వీళ్ళేంటండి అంటుంటారు. అప్పుడు చట్టాలను ప్రభు ఇలాంటి మాటలు జ్ఞాపకం చేస్తాడు. వాళ్ళకి చెప్పడానికి ప్రయత్నం చేస్తుంటాను. ఎప్పుడు నమ్ముకున్నాము, ఎంత అనుభవం ఉన్నదని కాదక్కడ, ఎంతగా నేను ప్రభువుని చూపించాను, ఎంతగా నాలోంచి నీతి బయటకు వచ్చింది, ఎంతగా నాలోంచి పవిత్రత బయటకు వచ్చింది, ఎంతగా నేను ప్రభువు నా జీవితంలో చూపించగలుగుతున్నాను అనే కొలత దేవుడు చూసి మురిసిపోతాడు. ఆయన స్తోత్రం కలుగునుగాక. మురిసిపోతాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం, హల్లెలూయా. ఈ దినాల్లో కాదు, మా అత్తయ్య గారు అంటే మా అక్కగారు కజిన్ అంటే పాస్టమ్ గారు, కుమారి గారు, అమ్మగారు ఒక మంచం ఉంది, ఆ మంచం మీదే పడుకుంటారు. మా అమ్మ ఇచ్చిన మంచం. ఇంకోటి ఏదో ఉంది, ఇది మా నాన్న ఇచ్చింది. అస్సలు ముట్టుకోనివ్వరు, పైకి రానివ్వరు. మా నాన్న ఇలాగనేవాడు, మా అమ్మ ఇలాగనేది, మా నాన్న మా తాత ఇలాగనేవాడు. అతిశయంతో చెప్పేవారు. ఎక్కువ చేసి చెప్పను, భూ సంబంధమైనవి, కుటుంబం సంబంధించినవి. ఎందుకంటే అలాగున ఆ నాన్నగారు ఎలా చెప్పారో అలాగే చేస్తా. నాన్నగారు ఇచ్చారు అక్కడే. ఎందుకు ఆ మాట చెప్తున్నానంటే ఆవిడ గురించి ఆలోచన చేయటానికి కాదు. ప్రభు అంటాడు, లోకరీతిగానే అమ్మ నాన్నలకు అంత గౌరవం ఇస్తున్నారు. వాడు అమ్మనే నాన్న ఎవరైనా ఒక మాట అంటే ఒక్క మాటగా లెగుస్తారు ఒంటికాల మీద. నీకేం తెలుసు అంటారు. అలాగునా నేను మీకు నాన్ననైనప్పుడు, నేను మీకు తండ్రినైనప్పుడు కనిపాడేసిన తండ్రిని కాదు, కంటికి రెప్పలా చూసుకుంటున్న తండ్రిని. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనిపాడేసిన తండ్రిని కాదు, కంటికి రెప్పలా చూసుకుంటున్నటువంటి తండ్రిని.
మరి నా మాట మీద ఎవరైనా ఏదైనా అంటే మీరు ఎలా నిలబడాలి? నా పక్షంగా ఎలా మాట్లాడాలి? నన్ను గొప్ప చేస్తూ ఎలాగున్న సాహసమైన మాట ఒక్కటి పలకాలి? ఎందుకు సిగ్గుతో తలదించుకుంటారు? అలా చేయక్కర్లేదు, ఇలా చేయక్కర్లేదు, అలా ఉండక్కర్లేదు, అందరూ అలా ఉంటారు ఏంటి ఈ సర్దుబాటు మాటలు? ప్రభు ఈ మధ్యాహ్నం నీతో నాతో మాట్లాడుతున్నారు. స్తోత్రం కలుగునుగాక. మీ లోకానికి మీ వెలుగును చూపించాలి, మీ లోకానికి మీ రుచిని చూపించాలి. ఈ రుచి లేకపోతే అది ఉప్పు అనే పేరుతో ఉన్నా దేనికి పనికిరాదు, మట్టిలో పోసేస్తారు. దాని సారం పోతే ఎవరు బీరువాలో దాచుకోరా. సారం పోయిన ఉప్పుని, ఆ రుచి, ఆ తత్వాన్ని, ఆ స్వభావాన్ని, ఆ గుణాన్ని కోల్పోయిన ఉప్పుని ఎవరు స్టోర్స్లో పెట్టుకోరు. ఆ ఉప్పు లేకపోతే వంటంతా పాడు. ఎంత గొప్ప వంట అయినా సరే ఆ కొంచెం ఉప్పు లేకపోతే పాడు, నాలుకలు బయటకు వచ్చేస్తాయి. ఆ ఉప్పు తన రుచిని కోల్పోతే బీరువాలో ఎన్ని పేపాలు ఉంటే ఏమి లాభం, ఎన్ని పాత్రలు ఉంటే ఏమి లాభం? బయట పడేస్తారు. మళ్ళీ దాని పక్కకి ఏం పెట్టరు, దాని గుణం తీసుకొచ్చేలాగా ఏం ప్రయత్నించారు. బయట పడేయని అంటారు, వీధిలో పడేస్తారు, అందరూ తొక్కుకుంటా పోతారు. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీరు ఉప్పై ఉన్నారు, మీరు టేస్ట్ చూపించాలి. మీరు వెలిగించబడ్డారు, ఆ వెలుగును అందరికీ చూపించాలి. మూడవది ఎందుకు నేను మిమ్మల్ని కొడుకులుగా చేసుకున్నాను అంటే, నాన్నగా నేను మీ ముందు వెళతా, కొడుకులుగా నా వెనకాలే రావాలి. నాన్నగా నేను ముందెళ్తా, కొడుకులుగా నా వెనకాలే రావాలి. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒకవేళ కొడుక, కుమారుడా నువ్వు వెళ్ళు, నేను వెనకాల వస్తున్నాను అంటే, నేను వెనకాల ఉన్నాను అని ఎరిగి మీరు ముందుగా నడవాలి. స్తోత్రం కలుగునుగాక. నాన్న వెనకాల వస్తున్నాడు, నన్ను ముందే పొమ్మన్నాడు, స్వేచ్ఛ ఇచ్చాడు, స్వాతంత్రం ఇచ్చాడు అంటూ ఏల వేసుకుని పోతాం కాదు. నేను వెనకాల ఉండకపోయినా వెనకాలే ఉంటానని చెప్పాను కనుక నేనున్నట్టుగానే నువ్వు అనుకుంటూ తిన్ననైన మార్గంలో వెళ్ళిపోవాలి. తిన్ననైన మార్గం అంటే నిజం మాట్లాడు, పవిత్రత కోసం మాట్లాడు, యథార్థంగా ఉండు, ముసలమ్మ ముచ్చట్లు ఖర్చు పెట్టు. లోకమంతా పనికిమాలిన పనులు చేస్తే చేసినా పర్లేదని లోకం నీకేదో బోధ చేస్తే ఆ బోధ తీసుకోవద్దు. నేను తండ్రిని నీకు బోధ చేశాను. స్తోత్రం కలుగునుగాక. ప్రభు యొక్క వాక్యం చెప్తుంది కదా, పేతురు భక్తుడు రాశాడు, ఆయన మన ముందు నడిచి వెళ్ళాడు, తండ్రిగా కుమారుడిగా ఒక మాదిరి చూపించి వెళ్ళాడు. ఆ మాదిరి చూపించి ఏమన్నాడు ఆయన? ఇవి నేను మీకు మాదిరి చూపించి వెళ్తున్నాను, ఇవిగో నా అడుగుజాడలు, నా నడకలు ఇలాగుంటాయి, నా మాటలు ఇలాగుంటాయి, నా చేతలు ఎలాగుంటాయి, నా గుణశీలాలు ఎలాగుంటాయి, నా ప్రవర్తన ఎలాగుంటుంది. తండ్రి అంటే నేను ఎంతగా రెస్పెక్ట్ ఇస్తాను తండ్రికి. నేను అలాగున ముందుకెళ్తున్నాను, మీరు నా వెనకాలే రావాలి, నా అడుగులు వేసుకుంటూ రావాలి. స్తోత్రం కలుగునుగాక. వేసుకుంటే ఏమవుతుంది? నీ అడుగుల్లో 7 అడుగులు వేస్తావనుకో, 1 అడుగు వేస్తాననుకో 1000 రూపాయలు ఇస్తావా? 2 అడుగులు వేస్తానుకో 10 లక్షలు ఇస్తావా? 3 అడుగులు వేస్తానుకో 1 కోటి రూపాయలు ఇస్తావా? లోకానికి అంతా కూడా ఏదో చేస్తే ఏదో పొందాలి. నేను ఇది చేస్తే నాకేమిస్తావు, నేను అది చేస్తే నాకేమిస్తావు అన్నట్టుగా లోకం ఉంటుంది. చివరికి ఆ బేరం, ఆ వ్యాపారపు సరళి భక్తిలో కూడా వచ్చేసింది. చివరికి క్రీస్తు నెరిగినటువంటి, సత్యం ఎరిగినటువంటి పిల్లలు కూడా నేను ఇది చేశాను కనుక దేవుడు నాకు అంత ఇస్తాడు, నేను ఇంత ముందుకెళ్ళాను కనుక దేవుడు నాకు అంత ఇస్తాడు. ఈ తాపత్రయం, ఈ తపన ముందు కొంచెం పక్క పెట్టాలి. నేను దేవుని కొడుకును కాబట్టి 1 అడుగు వేయను, ఆయన వేయమన్న అడుగులన్నీ వేస్తా, ఆయన వేయమన్నంతకాలం వేస్తా. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకే అంటున్నాను, వాళ్ళు అలా ముందుకెళ్తుంటే నువ్వేంటారు బాబు ఇక్కడ నిలబడిపోయి అలా దిక్కులు చూస్తుంటే, నాకు కుదరదండి, నాకు చేత కాదండి, నాకు వేరే పని ఉందండి అనగలడు. నిజమే కావచ్చు, అవును కదా. వాళ్ళకి ఆ సమర్పణ అండి, నాకు ఈ సమర్పణ అండి. ప్రభు కూడా అదే అంటాడు, సమర్పణను బట్టి దేవుని సహవాసం. ఆయన తండ్రిగా ఉంటాడు కానీ ఆ సహవాసాన్ని నువ్వు అనుభవించలేవు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. ప్రభువునకు ఏది ప్రీతికరమైనదో దాన్ని పరీక్షించచ్చు. వెలుగు సంబంధం వలె నడుచుకోండి. 1 వెలగాలి, వెలుగు అందరికీ చూపించాలి. ఉప్పుకు రుచి ఉన్నట్టుగా ఆ రుచి మీరు కలిగి ఉండాలి. యేసు అడుగుజాడలు మీరు నడవాలి. మత్తయి సువార్త, నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను, నా యొద్ద మీరు నేర్చుకోండి, చూసి నేర్చుకోండి, నేను చెప్పింది విని నేర్చుకోండి, ఆ తర్వాత నా వెనకాలే వస్తూ నేర్చుకోండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్తోత్రం కలుగునుగాక. లోకం మనకు చాలా నేర్పిస్తుంది.
లోకంలోకి వెళితే చాలా నేర్పిస్తుంది. మంచివి నేర్పిస్తుంది, చెడ్డవి కూడా సులువుగా నేర్పిస్తుంది. నిజానికి మీకు తెలుసో లేదో, మన స్వభావం, మన మనస్తత్వం ఎంతగా ఫ్రాగిల్ అంటే, ఎంతగా సున్నితం అంటే, ఎంతగా పాదరసంలాగా ఎలా పడితే అలా పోతుందంటే, చెడ్డవి నేర్చుకోవటానికి అస్సలు చెమట కాచాల్సిన పని లేదు. తప్పు చేయటానికి మనం చదువుకోవాల్సిన పని లేదు. తప్పు చేయటానికి ఎలా చేస్తే బాగుంటుందండి అంటూ అనుభవజ్ఞుల దగ్గరికి వెళ్ళి పాఠాలు నేర్చుకోవాల్సిన పని లేదు. లోపల ఉంది. వెరీ ఈజీ. ఎరగొట్టడం వెరీ ఈజీ, దాన్ని తయారు చేయటం చాలా కష్టం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. అవును, ఇది నమ్మాలి మనం. అందుకే దేవుడు అంటాడు, మీరు బాగా ఉండండి, పెర్ఫెక్ట్గా ఉండండి, పవిత్రంగా ఉండండి, నీతిగా ఉండండి, ఖచ్చితంగా ఉండండి. మీరు ఉండలేరు. ఈ లోకం మిమ్మల్ని ఉండనివ్వదు. ఈ శరీరంలో మీరు ఉన్నంతసేపు ఆ శరీరం కూడా మిమ్మల్ని ఉండనివ్వదు. కనుక నేను మీలో ఉండి నా శక్తిని మీకు రిలీజ్ చేస్తూ ఉంటే మీరు ఉండగలరు. మీకు సమస్తము సాధ్యమే. అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు కదా, నాకైతే సమస్తము సాధ్యం కాదు, కొన్ని సాధ్యం, కానీ నాలో ఉన్నవాడికి సమస్తము సాధ్యం. ఆయన సర్వశక్తిమంతుడు కనుక ఆయనను బట్టి నేను సమస్తము చేయగలను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎక్కలేని కొండలు ఎక్కగలను, ఈదలేని నదులు ఈదగలను, నడవలేని నిప్పులలో కూడా నడవగలను. విస్తారమైన జలములు పొంగి పొరలు ప్రవహించి నన్ను కనపడకుండా ముంచివేసేలాంటి స్థితులు నాకు వచ్చినా సరే, నాలో ఉన్నవాడు గొప్పవాడు, ఆయన ఒడ్డుకు చేరుస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. స్తోత్రం కలుగునుగాక. That is the way we have to think. That is the way we have to realize. That is the way we have to grasp the truth and follow. అలాగ సత్యాన్ని మనం అర్థం చేసుకుని ఆ నిజాన్ని మనం మన జీవితాలకు అన్వయించుకుంటే, ప్రభు ముందే చెప్పారండి, భక్తులు చెప్పించారండి, నువ్వేలాగా ఉండాలి, నువ్వేలాగా ఉండాలి, నువ్వేలాగా ఉండాలి. కొండ చేత్తో పట్టుకుని యేసు ప్రభు చెప్తున్నాడమ్మా, ఆయన కళ్ళలో నిప్పులు ఉన్నాయమ్మా, కొండ చేత్తో పట్టుకున్నాడు. ఇలా ఉంటావా లేదా, ఉంటావా లేదా, ఉంటేనే నీళ్ళు బంగారం, ఉండకపోతే నీళ్ళు శ్మశానమే అంటున్నాడండి. బాబు నాకు ఏంజలు తోచట్లేదు. యేసయ్య మొదట్లో ప్రేమ ప్రేమ అన్నాడు, ఇప్పుడేమో కొండ పట్టుకుని ఏం చేస్తానో చూడంటున్నాడు. అవును, కొన్ని చోట్ల సంఘాలు, కొన్ని చోట్ల బోధలు, కొన్ని చోట్ల ఉపదేశాలు, కొన్ని చోట్ల విశ్వాసులకు అవగాహన ఎలా ఉంది. యేసు ప్రభువమ్మ ఎంత ముద్దు చేస్తాడు, ప్రేమ ప్రేమ అంటే ఏం పర్లేదు వచ్చాయి, ఏం పర్లేదు వచ్చాయి, ఏం పర్లేదు వచ్చాయి అంటాడు. వచ్చిన తర్వాత చొట్టు పిక్కలు పెడతాడు, వచ్చిన తర్వాత చెవులు మేలేసేస్తాడు, మెడ వంగదీసి ఎంత కుట్టేస్తాడో. మై గాడ్, నా యేసు అలాంటి మోసగాడు కాదు. దేవుని మనకి స్తోత్రం. శక్తికి మించిన పరుగు నిన్ను పెట్టమని, శక్తికి మించిన బరువుని భుజం మీద పెట్టి, శక్తికి మించిన కొండ ఎక్కమని చెప్పి, ఎక్కితేనే నీకు ఈ బహుమానం, ఎక్కకపోతే పాతాళం అని చెప్పేవాడు కాదు. ఎందుకంటే నా గురించి ఆయన బాగా తెలుసు. ఆయన గురించి నాకు బాగా తెలిసి ఉండాలి, కానీ నా గురించి ఆయన బాగా తెలుసు. అమ్మ కడుపులోకి నేను పడకముందే నా గురించి అంతా తెలుసు. ఎంత పిరికోన్నో, ఎంత బలహీనో, ఎంత బెదురుంటుందో, ఎంత త్వరగా కురింగిపోతానో, ఎంత త్వరగా నిరుత్సాహపడిపోతానో, ఎంత త్వరగా ఏడ్చేస్తానో. ఒక్కొక్కరికి ఒక్కొక్క స్వభావం అంత దేవుని తెలుసు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకే ఆయన గొప్ప హామీ ఇస్తున్నాడు. ఇది నేను ఇలా చేయమన్నాను, నేను చేయలేని పని నా చేతుల్లో పెట్టాడు, బంగారం నాకు ఎదురుగా పెట్టాడు, చేస్తేనే బంగారం, లేకపోతే అవుట్ అని చెప్పేసి ఏలేసుకుని ఉంచున్నాడు అక్కడ రెఫరీ గారిలాగా. లేదు లేదు, ఆయనంత అన్యాయస్తుడు కాదు. వాక్యం చెప్తుంది, నీకు గుర్తుందా, దేవుడు అన్యాయస్తుడు కాదు. ఎవరికి యేసయ్య అన్యాయం చేయలేడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎవరికి చేయలేడు ఆయన. మరి ఇంకేం చేస్తాడు? ఎక్కలేని కొండ ఎక్కమంటాడు, పైన కిరీటం పెట్టాడు, అది నీదే అంటాడు. చూసేవాళ్ళకేమో అబ్బో బంగారం అయిందేనట్టు అంటారు, కానీ ఓపికేది, ఆ తీరికేది, లేకపోతే ఆ హుషారేది. అప్పుడు యేసు అంటాడు, ఎందుకు భయపడతావు, నేను నీలో ఉండి నేను ఎక్కిస్తా, నిన్ను కొండెక్కిస్తా. నిజానికి చెప్పాలంటే నువ్వు కనపడటానికి నువ్వు ఎక్కుతున్నట్టుగా ఉంటుంది, కానీ నేనే నిన్ను మోసుకుని పైకి తీసుకెళ్తా. చెప్పాను కదా ప్రారంభంలో, అన్ని దేవుడే చేస్తాడు. మనల్ని చేయమని చెప్పి మనం చేతగాని ఎవరు పడిపోతే లోకమంతా చూసి మనల్ని పక్కపక్కలాడితే ఆయనకి ఏమైనా గౌరవమా, ఆయనకేమైనా గొప్ప ఘనత? లోకమంతా పిల్లలు చూసి వెకిలిగా మీ నాన్న ఇలాంటివాడా అంటుంటే ఆయనకి ఏమైనా గౌరవమా? అందుకే ప్రభు ఈ వాగ్దానం ఇచ్చాడు, నా ఆత్మ చేత నిన్ను నింపుతాను. అప్పుడు నా ఆత్మ శక్తి చేత బలం చేత కాదు, నా జ్ఞానంతో మిమ్మల్ని నడిపిస్తాడు. నేను నడిచినట్టుగా నడిపిస్తాడు.
నేను చెప్పినట్టుగా నడిపిస్తాడు. బహుమానాలన్నీ మీకే. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనకునే టీచర్ కనుక, ఆయన తండ్రి కనుక, మన పిల్లలం కనుక, ఆయన బోధిస్తాడు కనుక పిల్లలమే మన గౌరవంతో వినాలి కనుక నన్ను చూసి నేర్చుకోండి, నేను చెప్పేవి నేర్చుకోండి అంటూనే ఉంటున్నాడు. చివరికి మళ్ళీ చెప్తాడు, నన్ను వెంబడించేవారు, నా మాట వినేవారు లేఖన ప్రకారం చూస్తే ఏంటా ప్రణాళిక? నన్ను వెంబడించాలి, సిలువను మోసుకుని వెంబడించాలి. సిలువ అనగానే భయమేసేస్తుంది మనకి కదా. సిలువ అనగానే భయమే కదండి, అవమానుడు. సిలువ అంటే అదేమన్నా పల్లకి ఊరేగటానికి, అదేమైనా దండ ఇంకో 3 దండలు బాబు నాకు అనుకోవటానికి, అదేమైనా వింద ఇంకో 3 వడ్డించయ్యా బాగుంది రుచిగా అనుకోవటానికి. సిలువ అంటే అవమానం, హింస, వెలివేయబట్టం, దూషణ, తిరస్కారం, గాయం, చివరికి హద్దు మీరితే మరణం, కొరత వేయబట్టం, అంటే నవ్వులు పాలవటం, లోకం చేత నవ్వులు పాలు చేపట్టం. ఆ సిలువ భుజాన వేసుకోవాలి. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్తోత్రం కలుగునుగాక. చాలా సందర్భాల్లో నా మట్టుకు నేను ఒక మాట, నా ఆలోచన మీ ముందు పెడుతున్నాను, నా అవగాహన. అదేమనంటే, ఇలాంటి మాటలు నేను చదివినప్పుడు ప్రారంభంలో, అరే ఇది నేను చేయగలనా, అబ్బో నేను తట్టుకోగలనా, ఈ ప్రభు సిలువ ఉండకుండా ఉంటే బాగుండు, ఎలా నడిస్తే బాగుండును, ఎలా చెప్తే బాగుండు అనుకున్న ఆ మాట దగ్గరికే మళ్ళా ప్రభు అప్పుడప్పుడు తీసుకెళ్తూ నేర్పిస్తూ ఉండేవాడు. చివరికి పరిశుద్ధాత్ముడు ఏ అవగాహన నాకు ఇచ్చారంటే, ప్రభువులోకి వచ్చిన తర్వాత నేను ఇలా ప్రార్థించేవాడిని. ఒక ఉదాహరణ ఏమని, నాకు శ్రమలొద్దు, నాకు కష్టాలొద్దు, కష్టాలు లేకుండా చెయ్యి, శ్రమ లేకుండా చెయ్యి, శోధన లేకుండా చెయ్యి, వ్యాధులు లేకుండా చెయ్యి, అవమానాలు లేకుండా చెయ్యి, ఏం కావాలంటే అడుగన్నావు కదా కనుక నాకు ఇది చెయ్యి అంటే ఉపవాసాలు అంటూ కూడా అడిగేవాడిని. కొంతకాలం అయింది. పరిశుద్ధాత్ముడు ఊరికనే ఉండడు. ఆయన మాట్లాడుతున్నా వినే తీరిక, ఓపిక, ఏకాగ్రత నాకు లేదు. ఇదే బ్యాండ్ వేస్తూ ఉన్నాను చాలా సందర్భాలు బిగినింగ్లో. పక్క నుంచి పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు కానీ అసలు వినే తీరిక, ఓపిక, అటెన్షన్ నాకు లేదు. నా దారిలో నేను పోతున్నాను. ఒకరోజు నిదానంగా అలా కూర్చొని అలా ప్రార్థన చేస్తుంటే, ఆగు అన్నారు పరిశుద్ధాత్ముడు. అలా ఆగాను. మనస్సాక్షి అనుకోండి పోని అలాగాగాను. ఎప్పుడు నువ్వు శ్రమలొద్దు అని మాట్లాడొద్దు, శ్రమలొద్దు, ఇరుకులొద్దు అని ఆయన కాళ్ళు పట్టుకుని బ్రతిమలాడొద్దు. అరే అది తప్పవుతుందా? ఆశ్చర్యపోతున్నా. వెంటనే పరిశుద్ధాత్మ అంటాడు, శ్రమలు లేకుండా చేయమని అందరూ అడుగుతారు, గారం పోతూ అందరూ అడుగుతారు. కానీ దేవుని పిల్లల రోషం, దేవుని పోలిన పిల్లల రోషం మనస్తత్వం ఎలాగుంటుందంటే, నీవు శ్రమలు ఎదుర్కొన్నావు, నేను నీలాగా శ్రమలు ఎదుర్కోవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నువ్వు శ్రమలను జయించావు, నేను కూడా శ్రమలను జయించాలి. కనుక శ్రమలొద్దు అని అడగకు ప్రభువుని, శ్రమలను జయించు శక్తిని మన అడుగు, అప్పుడు నీ విశ్వాసం బంగారులాగా మారుతుందన్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంటే కొంచెం వింతగా విచిత్రంగా ఉండొచ్చు. కష్టాలు ఇమ్మని కోరుకోవద్దు, అది కూడా వద్దంటాడు ప్రభు. అయితే కష్టాలు ఇవయ్యా, నాకు శ్రమలు పంపించయ్యా, నన్ను నిప్పుల్లో తోయ్యా, నన్ను తిట్టేవారు నా ఇంటికి పంపయ్యా, అది తప్పేనట. నీ చిత్తము జరిగించు. దేవుణ్ణి మనం ఆజ్ఞాపించటం కాదు, దేవుని ఆజ్ఞలకు మనం లోబడాలి. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అలాగనే ప్రభు మనకు ప్రార్థనలో సహాయం చేస్తాడు, ఆయనను పోలి నడిచేలాగున సహాయం చేస్తాడు, ఆయనే మనకు బలమైపోయి నడిపిస్తాడు. స్తోత్రం కలుగునుగాక. చివరికి అలాగనే నేను ప్రభు దగ్గర సిలువ అమ్మో అంటే కారులో తిరిగాను, విదేశాల్లో ఉన్నాను, చక్కటి ఆదాయము, ఇంటి దగ్గర కూడా కులం బాగుంది, వ్యాపారం బాగుంది, పలానా ఓరు అబ్బాయి ఇంత అంత, కానీ యేసుని సేవ చేస్తాను ఆహా ఓహో అనుకుంటూ అలాగా చూస్తూ వస్తున్నా. ప్రభు పరిశుద్ధాత్ముడు మనస్సాక్షి ద్వారా మాట్లాడుతున్నాడు. ఆయన వెనకాల వెళ్ళటం అంటే ఊరెగటం కాదు, ఆయన వెనకాల వెళ్ళటం అంటే పాయసాలు కాదు, ఆయన వెనకాల వెళ్ళటం అంటే పప్పన్నం కాదు. మరేంటి ఆయన వెనకాల వెంటంటే ఆయన సిలువ లేదు, ఆయన నీ కొరకు సిద్ధపరిచిన సిలువ నువ్వు భుజానికి ఎత్తుకోవాలి. ఎత్తుకున్న తర్వాత సనగకూడదు, గొనగకూడదు, నిష్ఠూరాలు ఆడకూడదు, సంతోషంతో ఆయన వెనకాల వెళ్ళాలి. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అయినా చిన్న బిడ్డగా నేను మారం చేశాను. మారం అంటే అమ్మో అన్యాయం అని అనలేదు, కానీ
ఇది ఎలా సాధ్యం? కెన్ ఐ మేక్ ఇట్? కెన్ ఐ హోల్డ్ ఇట్? పట్టుకోగలనా, ఉంచుకోగలనా, సహించుకోగలనా, నడవగలనా? ఈజ్ ఇట్ పాసిబుల్ ఫర్ మీ? ఇది నాకు సామర్థ్యమేనా అని అంటే సాధ్యమే అని అనుకున్నా సరే మనసు ఒకటే నో 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 అంటా ఉంది. దేవునాత్మ అవును అవును అంటా ఉంటే మనసు అయితే నో నో అంటా ఉంది. అప్పుడు పరిశుద్ధాత్ముడు నేను చూచే విధానాన్ని, వస్తువు అక్కడే ఉంది కానీ ఆ వస్తువును కొంచెం ఇలా పక్కకి తిప్పాడు. అందులో ఒక కొత్త మెరుపు నాకు కనపడింది. అప్పుడు నేను నాకు ఇష్టమే ప్రభువా, శిలువ మోస్తానన్నాను. దేవుని నామానికి స్తోత్రం. అదే వజ్రం ఎలా చూసినప్పుడు ఒక మెరుపు, ఎలా చూసినప్పుడు మరొక కొత్త మెరుపు. ఎందుకు నేను అలా సిద్ధపడ్డాను మానసికంగా అంటే పరిశుద్ధాత్ముడు అన్నాడు, ప్రభువును పోలి ఉంటాను. నువ్వు ఇష్టపడ్డావు కదా, అన్ని విషయాల్లో కూడా ప్రభులాగా ఉండటానికే నువ్వు వచ్చావు కదా, కనుక ప్రభు ఆస్తిని పంచుకుంటూ నాకెంత భాగ్యం, ప్రభు నాకు ఆస్తి ఇచ్చాడు అని అనుకుంటూనే ఉంటావు. కానీ ప్రభు కష్టపడ్డాడు, ఆ కష్టాల్లో నేను కూడా కొంచెం షేర్ చేసుకుంటాను అని నువ్వు అనుకుంటే ఎంత బాగుంటుంది అన్నాడు పరిశుద్ధాత్ముడు. అప్పుడు నా తీరి మారిపోయింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ కష్టాలు నా కోసం కాదు, ఇవి ఆయన మహిమ కోసం భరిస్తున్నా. ఆయన యందు విశ్వాసం ఉన్నదని నాకు నేను చెప్పుకోవటానికి, ఇంత కష్టాల్లో కూడా ఎలాగనో ప్రభువులు ఆనందించగలుగుతున్నాడని ఇంట్లో వాళ్ళు, వీధుల వాళ్ళు కూడా ముక్కను వేలేసుకుని వింతగా చూసుకుని కొద్ది రోజులు నవ్వచ్చు, కొద్ది రోజులు వెకిలిగా మాట్లాడవచ్చు, కొద్ది రోజులు వేరురోడు బుద్ధిహీనుడు అనొచ్చు. కానీ ఒకరోజు అదే లోకం అంటుంది విశ్వాసం అంటే ఇది, భక్తి అంటే ఇది అని ఊరుకోదు. మాకు కావాలి మార్గం అని మన దగ్గరకు వచ్చేస్తుంది అంతే. దేవుని నామానికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 3 పాయింట్లు మనం చెప్పాను. ఒక పాయింట్ దగ్గరే ప్రభు ఈరోజే చాలా విషయాలు మనం నేర్పించారు. ఏమో ఇందులో అన్ని మాటలు అందరికీ, ఇందులో కొన్ని మాటలు సబ్జెక్టులు ఇక్కడున్న వారిలో కొంతమందికి ప్రత్యేకం. చాలా సబ్జెక్ట్స్ కవర్ అయినాయి. అంశమంతా కూడా తండ్రి, కొడుకు, ఆయన ప్రణాళిక, ఉద్దేశ్యము, మన పిలిచాడు, వెతికాడు, అంగీకరించాడు, ఇప్పుడు ఆయన ట్రైనింగ్ ఇస్తాడట ఎందుకు అని అనుకుంటూ అనేక సబ్జెక్ట్స్ కవర్ చేశారు ప్రభు. కనుక ఆ సబ్జెక్ట్స్ కొంతమందికి వర్తిస్తాయి, ఆ అంశాలు కొంతమందికి అవసరం, ఆ పాఠాలు కొంతమందికి ఇప్పుడే ఈ నిమిషంలోనే అవసరం. ఆ పాఠాలు వాళ్ళు గట్టిగా పట్టుకుంటే వాళ్ళు పైకి వచ్చేస్తారు. వాళ్ళ పాఠాలు గట్టిగా పట్టుకుంటే వాళ్ళ విశ్వాసం బలపడుతుంది. వాళ్ళ పాఠాలు గట్టిగా పట్టుకుంటే వాళ్ళను పట్టి పీడుస్తున్న అపవాది నిప్పుల చేతితో పట్టుకున్నట్టుగా, చేతులు కాలిపోయినట్టుగా చట్టాలను వదిలేసి వాడు పారిపోతాడంతే. దేవునికి స్తోత్రం.